పిల్లలు మనము కాపరి మరియు గొర్రెలు 16 భాగం వెళ్ళిపోయిన తర్వాత 17 భాగానికి వచ్చాం. నేను దీంతో ఈ వారం ఆపేస్తున్నాను పేర. అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడితో నేను ఆపేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే దీన్ని ఇక్కడ ముగించేస్తాను. దేవుని చిత్తమైతే 2021 సంవత్సరంలో మరొక అంశాన్ని మనము తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే కాపరి ఎవరంటే దేవుని చేత పిలువబడినవాడే కాపరి. దేవుడు వెళ్ళి సేవ చేయని చెప్పిన వాడే కాపరి. దేవుడు తన స్వరంతో పిలిచి నువ్వు నా కుమారుడు విని నేర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి పలానా చోటుకు వెళ్ళి చేయి సేవ అని దేవుడు చెప్పినప్పుడు ఆ స్వరాన్ని విని వెంబడించి పిలుపుని బట్టి సేవకు వచ్చిన వాడే నిజమైనటువంటి కాపరి. పిలుపు లేకుండా కేవలము సమర్పించుకునో లేకపోతే కేవలం ఒక మనిషిని కొరకో లేకపోతే ఎవడో ఒక మనిషి చేయమని చెప్పి వెళ్ళి చేస్తే అది ఏముంటుందంటే మానవ దృక్పథం అంట. అంటే దేవుడు పిలవలేదు, ఒక మనుషుడు పిలిచాడు, ఒక మనుషుడు పెట్టాడు. కాబట్టి మనుషుల ద్వారా సేవ చేసే వాళ్ళు ఉన్నారు కాపర్లు. వారు కాపర్లే కానీ వాళ్ళు జీతగాళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఏర్పరచబడినటువంటి కాపర్లు అయితే జీతంపై ఆధారపడరు కానీ వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలి, ప్రజలను ఏ విధంగా దేవుని వైపు తిప్పాలి, ప్రజలను దేవుని వైపు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచాలి, వారికి సంపూర్ణమైన వాక్యం అందించాలని ఇదే చూస్తారు తప్ప ఫైనాన్షియల్గాను తిండి వైపున ఎన్నడూ వారు చూడరు, ఆలోచించరు కూడా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, బైబిల్ మధ్యలో యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆమేన్. ఈ గొర్రెపిల్ల బాప్తిసం పొందిన తర్వాత బయటకు రాగానే ఈ గొర్రెపిల్ల నడిపించడానికి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చిందండి. అంటే గొర్రెను మాత్రమే నడిపించగల సామర్థ్యత పావురకు మాత్రం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. వింటున్నారండి? నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు ఆయన ఒక వర్తమానంలో. 2 జంతువులు మాత్రమే ఏకముగా జీవించగలవాట. ప్రపంచంలో 2 జంతువులు మాత్రమే ఏకముగా అంటే కలిసి జీవించగలవు, ఏకముగా జీవించగలవు. అవి పావురము మరియు గొర్రెపిల్ల మాత్రమే. ఆ పావురము గొర్రెపిల్లతో కాక మరొక జంతువుతో కలిసి ఉండలేదు. పావురము కేవలము ఒకే ఒక్క జంతువుతో కలుస్తుందట. అంటే ఒకే ఒక్క జంతువుతో మాత్రమే సరిగ్గా అది ఇమిడిపోద్ది అనమాట. ఇద్దరికి చక్క అంటే పావురపు యొక్క స్వభావము గొర్రె స్వభావము రెండింటికి బాగా దగ్గర ఉంటుంది అన్నమాట. 2 కూడా స్నేహితులుగా లేక 2 కలిసి ఉంటాయి. అంటే చెప్పాలంటే 2 హృదయాలు ఏకమవుతాయి అన్నమాట. చెప్పాలంటే ఇక్కడ గొర్రె స్వభావం ఏమైతే ఉందో ఆ గొర్రె స్వభావం నడిపించినటువంటి సరిగ్గా సరిపోగలిది పావురం అన్నమాట. కాబట్టి భూమి మీద జంతువులు 2 జంతువులు కలిసి ఉండగలవాట, లేకపోతే ఏకముగా జీవించగలవాట. అదే పావురము పంది మీద ఉంటే ఉండలేదు. అదే పావురము జంతువు మీద క్రూరమైన తోడల మీద ఉంటే సెట్ అవ్వదు. ఆ పావురము మరి ఏ జంతువు మీద కూడా అది ఉండదు, నడవలేదు, దాని మీద రాలేదు. ఎందుకంటే దానికి ప్రమాదం, పైగా అది దానికి సరైన ప్లేస్ కూడా కాదు. కాబట్టి పావురానికి సరైన అటువంటి సరిగ్గా దగ్గరగా ఉండేది ఏకమైపోయేది ఏదంటే గొర్రెపిల్ల స్వభావం పావురపు స్వభావం 2 కలిసి నడవగలవండి. ఈరోజు యేసుక్రీస్తు అక్కడ గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆమేన్. పావురము పరిశుద్ధాత్మగా ఉంది. ఒక మనిషి గొర్రె స్వభావం కలిగి ఎప్పుడైతే మారిపోతాడో అప్పుడే ఆ మనిషిని పరిశుద్ధాత్మ పూర్తిగా స్వాధీనం తీసుకుని నడిపిస్తుందండి. గొర్రెని మేక నడిపిస్తే పెద్ద ప్రమాదం ఉంది. అర్థమైందండి? గొర్రెని మేక నడిపిస్తే వధశాల దాకా తీసుకువెళ్ళి మేక తప్పించుకుంటుందంట, కానీ గొర్రె బలైపోతుందట. కొన్నిసార్లు గొర్రెల్ని పక్కత్రోవ పెట్టేటువంటి కాపర్లు ఉంటారు. కొన్నిసార్లు గొర్రెల్ని ఎత్తుకుపోయే దొంగలు ఉంటారు. కొన్నిసార్లు గొర్రెల్ని చంపేవారు ఉంటారు. కొన్నిసార్లు గొర్రెల్ని కేవలము జీతం కోసం మేపేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు గొర్రెల్ని వాటికి ఉన్న మాంసాన్ని కూడా వండుకు తింటారు. కొన్నిసార్లు గొర్రెల్ని ఎండగట్టేవారు ఉంటారు. కానీ ఇక్కడ నిజమైన కాపరైతే అలా ఉండడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక.
కాబట్టి ఈ పౌరం అనేది కేవలము గొర్రెల మీద మాత్రమే వాళ్తుంది. కారణం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు గొర్రె పిల్లగా మార్పు చెందిన వాడుగా, ఒక మనిషి మార్పు చెందితే గొర్రె స్వభావం కలిగి ఉంటే పౌరం నడిపిస్తుంది. అంటే ఒక మనిషి భూమి మీద పాపిగా జన్మించి రక్షించబడి పూర్తిగా లోకాన్ని విడిచిపెట్టి గొర్రె స్వభావం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడే పౌరం నడిపిస్తుంది అంట. అయితే ఇప్పుడు అవుతున్నాడు, గొర్రె పిల్ల ఒక నిమిషము క్రూర తోడేలు స్వభావం ధరించినడలా ప్రవక్త అంటున్నాడు, పావురము వెంటనే వెళ్ళిపోవును. ఎందుకంటే గొర్రె తోడేలు వలె మారితే, గొర్రె తోడేలు వల్లే ప్రవర్తిస్తే, తోడేలు వల్లే మృగం వల్లే ప్రవర్తిస్తే ప్రవక్త అన్నాడు పావురము వెంటనే వెళ్ళిపోవును అంటున్నాడండి. అంటే అది ఉండలేదండి అక్కడ. అంటే ఇప్పుడు అర్థమేంటి, ఇక్కడ గొర్రెలు అనబడుతున్న విశ్వాసులు లేక విశ్వాసులు అనబడుతున్న గొర్రెలు అని చెప్పుకుంటూ కాదు, కానీ గొర్రె స్వభావం గలవారిగా ఉండాలి. గొర్రె స్వభావం ఏంటి? తనకు తానుగా ఏమీ చేయలేదు, పూర్తిగా నిస్సహాయరాలు. పూర్తిగా గొర్రె తన కాపరి మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పూర్తిగా గొర్రె తనకు తానుగా ఏమీ చేయలేదు కాబట్టి తాను ఒంటరిగాను ఉండలేదు కనుక అది ఖచ్చితంగా కాపరికి దగ్గరగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ఈ కాల ప్రవర్తనాడు దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారు పేరా? ఏమన్నాడంటే గొర్రెలట తమ హక్కులను తమ కాపరికి సమర్పించుకుంటాయంటండి. ఏమండి విన్నారా? గొర్రెలు తన కాపరికి సమర్పించుకుంటాయటండి. ఎందుకని? కాపరి మాత్రమే మేపగలడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు ఒక గొర్రె వల్లే మాట్లాడుతున్నాడు, గొర్రె భాషతో చెబుతున్నాడు. చూడండి, కాపరికి సమర్పించుకున్నప్పుడే కాపరే గొర్రెని నడిపించగలడు. ఎందుకంటే గొర్రె తప్పిపోద్దు కానీ కాపరి తప్పిపోడండి. ఇంపాసిబుల్. దేవుడు ఆది నుంచి ఆ వ్యక్తిని ఉంచుతాడండి. తప్పిపోవాడు ఎప్పుడు ఆది నుంచి తప్పిపోతాడండి. కొత్తగా తప్పిపోకర్లేదు, ముందు నుంచి కూడా తప్పిపోతాడండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి గొర్రె ఎందుకు తమ హక్కులను కాపరికి సమర్పించకూడదంటే, ఇక నేనేమి కాదు, నువ్వు ఎటు నడిపిస్తే అటు వెళ్తాను అని పూర్తిగా ఆధారపడేదే గొర్రె అండి. సగం ఆధారపడి సగం లోకం సగం అది పెడితే అది గొర్రె కాదు, మేక అవుతుంది. కాబట్టి గొర్రె సర్వ హక్కులను తమ కాపరికి సమర్పించుకుంటుందండి. అప్పుడు కాపరి గొర్రెని ఎక్కడ మేపాలో అంతే. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయనను పరుండబెట్టును, గాఢంధకారములో నన్ను ఆయన సంచరించినను ఆయన నన్ను నడిపించును, శాంతికర జలములు ఎద్దుకు నన్ను తీసుకుని వెళ్ళును. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు ఈ పని? గొర్రె తను వెళ్తుందా లేదా గొర్రె నడిపిస్తున్నాడా? గొర్రెకి ముందు కాపరి నడుస్తున్నాడు, గొర్రె కాపరిని వెంబడిస్తుంది. హల్లెలూయా. అందుకే నా గొర్రెలు నా స్వరం వినును, ఆ గొర్రెలు అన్యుని స్వరాన్ని వినవు, మరియు అన్యుని వెంబడించవు. నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవించుదును అన్నాడండి ఆయన. సో ఈరోజు విశ్వాసులు ఎవరిని వెంబడిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. మేకలనా, కాకిలనా, క్రూరమైన జంతువులు, తోడేళ్ళు వెంబడిస్తున్నారేమో. అసలు నిన్ను గొర్రె నడిపించవలసింది పావురము కానీ మిగతా ఏ జంతువు, ఏ మృగము కాదు, ఏ మనిషి కాదు. కేవలం గొర్రె నడిపించే ఆ సామర్థ్యత కాపరికి మాత్రమే పెట్టాడు దేవుడు అండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలా? ఎండగా ఉందనుకోండి, కాపరి తెలుసు, అయ్యో ఎండ ఉంది, ఎండ దెబ్బ తగులుతుందేమో, నీడగా తోలుతాడు అతను. అంతేగాని కాపరే నిన్నే చూడలేదండి, ఎండ కాసేది గట్టిగా, ఎండ గట్టిగా సుర్రు అంటుంది, మమ్మల్ని తోలవా, ఇక్కడే పెడతావా అని మాట్లాడవయ్యి. ఆ ఎండ కాసినప్పుడు కాపరి వాడినట చెట్టు నీడకు వాటిని తీసుకెళ్తాడండి అతను. కాపరి వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకుంటాడు. అది జబ్బు పడినప్పుడు కాపరి దగ్గర సంచి ఉంటుందని చెప్పాను. ఆ సంచిలో మందు ఉంది, తేనె ఉంది. ఆ తేనెకి మందు పెట్టినప్పుడు ఆ జబ్బు కూడా పోతుంది. కాపరి కట్టుకడతాడు.
కాపరి గోల్డ్ గీడ గీస్తాడు పుట్టినప్పుడు, చిన్నగా పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరి అందుకే వచ్చి అక్కడే పుట్టిన చిన్న గొర్రె పిల్లకి గోల్డ్ గీశారన్నమాట. గొర్రె భాషలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. దాన్ని ముట్టి పిండుతాడు. ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా కడుగుతాడు ఉప్పుతోటి. కాపరి దానికి సంబంధించిన పనులన్నీ చేస్తాడు. ఉన్ని కలిగినప్పుడు ఉన్ని కట్ చేస్తాడు. జబ్బు పడినప్పుడు జబ్బు గురించి అతడు మందిస్తాడు. మరి తప్పిపోతున్నప్పుడు కాపరి తన కొంకకరతో దాన్ని కొడతాడు. కాపరి దాన్ని గడ్డి పెడతాడు, ఆహారం పెడతాడు. జబ్బుకుంటే స్వస్థత కోసం తేనె పెడతాడు. అదే కాపరి ఆ గొర్రెల మీదకి తోడేళ్ళు మరి సింహం వచ్చినప్పుడు నిజమైన కాపరి దావీదు వెళ్ళి వాటిని హతమార్చి మరి గొర్రెలను కాపాడుకున్నాడు. అంటే కాపరి గొర్రెలను కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కాపరి కొన్నిసార్లు మాట అనకపోతే కాలిరగొట్టి, ఇదిగో పర్వత చెప్తున్నాడు, ఆ కాపరి కాలిరగొట్టి దాన్ని భుజాల మీద తీసుకొని వస్తున్నాడు. ఎవరు ఎదురే క్రూరమైనటువంటి కాపరి, ఎందుకు నీ గొర్రెలు ఎరగొట్టుకున్నావు, అసలు నీకు సేవ చేయడం వచ్చా, ఎందుకు ఎలా చేస్తున్నావు అని బుద్ధిహీనత మాట్లాడుతూ ఉంటారు బయట వాళ్ళు. కానీ ఏం చేయాలో పిలువబడిన కాపరికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాలు ఎరగొట్టినంత మాత్రాన అతను కోడు కాదు, కానీ అదిగో దాన్ని బాగు కొరకే దాన్ని ఎరగొట్టాడని ప్రవక్త అంటున్నాడు. ప్రైజ్ గాడ్. అప్పుడు అదే కాపరి కర్రసి కొడుతున్నాడు. అదే కాపరి తగ్గిపోతుంటే వెతుకుతున్నాడు. అదే కాపరి జబ్బు పడుతుంటే తన సంచిలో ఉన్న తేనె ద్వారా స్వస్థపరుస్తున్నాడు. అదే కాపరి గడ్డి పెడుతున్నాడు. అదే కాపరి కాలు కొడుతున్నాడు. అదే కాపరి ముట్టి పెడుతున్నాడు. అదే కాపరి దాన్ని సేవ చేస్తున్నాడు. అదే కాపరి ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ అది మేస్తుందా లేదా, సరిగా ఉందా లేదా చూస్తున్నాడు. అదే కాపరి గొర్రెలు పోయి ద్వారం దగ్గర పడుకున్నాడు రాత్రి అంతా. అదే కాపరి మరి గొర్రెల మీదకి వచ్చినటువంటి క్రూరమైనటువంటి జంతువులతో యుద్ధము చేసి ప్రాణాలు తెగించి వాటిని కాపాడుకుంటున్నాడు. సో కాపరకు వాల్యూస్ తెలిస్తే విశ్వాసులు ఎలా పడితే అలా ఉండరు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ప్రియ సోదరులారా, సంఘములో కాపరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉన్నాడంటండి. నిజమైన కాపరి సంఘములో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈజ్ అ స్పెషల్ మ్యాన్ అండ్ షెపర్డ్. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి మరియు ఆయన కాపరై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఆ కాపరి కుటుంబాల మధ్య కలహాన్ని కనుగొని కుటుంబాన్ని కట్టగలిగినటువంటి సామర్థ్యం గలవాడుగా ఉన్నాడు. ఆ కాపరికి ఎప్పుడు ఏ సమయంలో విశ్వాసానికి కూడలు ఏర్పాటు చేయాలో, ఎప్పుడు ఏ విషయంలో ఏ ఆహారం పెట్టాలో, ఏ గడి ఆహారం పెట్టాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవుడు ఆ కాపరి ద్వారా ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. అందుకే గొర్రె పిల్ల స్వభావం కలిగి ఉండాలంటే విశ్వాసాలండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. అంత మాత్రం కాదు, ప్రతి శోధనను బట్టి తప్పిపోకూడదు. కానీ ఈ కష్టాలు శోధనలు వచ్చినప్పుడు వెళ్ళిపోయేది గొర్రె కాదు మేక అంటున్నాడు. అయితే శోధనలు గుండా తమ కాపరిని అబడించేవారే నిజమైన గొర్రెలు అంటండి. మీకు శోధన వచ్చినా, కాపరి శోధన వచ్చినా, సంఘానికి శోధన వచ్చినా, ఏ శోధనలు వచ్చినా వాటన్ని పక్కన పెట్టి అంతవరకు వెంబడించేటువంటి వారే నిజమైన గొర్రెలై ఉన్నాయి. అందుకని కొన్ని శోధన రాగానే, కొంచెం కష్టం రాగానే సంఘాలు మార్చేస్తున్నారు, పాస్టర్లు మార్చేస్తున్నారు పేర. అయితే ప్రవర్తన మాట తెలుసా, ప్రతి శోధన గుండా తమ కాపరిని వెంబడించేది నిజమైన గొర్రె, అది తిరిగి జన్మించిన గొర్రె అన్నాడండి. ప్రవర్తన మాటలకి లోకంలో జరుగుతున్నదానికి సంబంధం ఉందంటారా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రవక్త మాటల్ని మాత్రమే మనం నమ్మాలి. ఎందుకు? ప్రవక్తే సరైన వాడు. పాతకాలంలో తప్పుపోయిన వ్యక్తుల్ని మనం కనుగోవాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా విచారించడకు ప్రవక్త వద్దకే వచ్చేవారు. ఈరోజు మనం ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా, సేవ ఎలా చేయాలన్నా, ఒక వివాహం ఎలా చేయాలన్నా, ఒక కార్యం ఎలా చేయాలన్నా, మరి ఒక సంఘం ఎలా కట్టాలన్నా, లేక ఒక ఆరాధన ఎలా జరిగించాలన్నా, సంఘ క్రమం ఎలా నడిపించాలన్నా ప్రవక్త యొద్దకి మనం వచ్చి విచారణ చెయ్యవలెను. ప్రైజ్ ది లార్డ్. శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయని చెప్పి
వెనక్కి వెళ్ళిపోకూడదు. పాత నిబంధనలో ఒక సంఘం ఉంది ఇశ్రాయేల్ కాలంలో. వారు శోధన వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా వాళ్ళకి కనబడేది ఏంటంటే రాయెత్తేయటమండి. రాయెత్తి మోషే మీద తిరగబట్టమండి వాళ్ళు. మళ్ళీ అదే వారికి శోధన లేనప్పుడు, బాధ లేనప్పుడు ఆహారం తిన్నారు, మన్నా. అవునా? చెప్పాలి. నీళ్లు తాగినప్పుడు వా అన్నారు. మన్నా తిన్నప్పుడు సూపర్ అన్నారు. అస్వస్థ బాధపడినప్పుడు తాపకరంటే వెళ్ళేది. ఎండి యొక్క సర్పము చూసి వారు స్వస్థపరచబడ్డారు, వా అన్నారు. వారికి కష్టం వచ్చినప్పుడు రాయిలు ఎత్తారండి. అవి మేకలు. అదే గుంపులో యెహోషువ కాలేబులు కూడా అక్కడే ఉన్నారు. వారు గొర్రెలై ఉన్నారండి. సో సంఘము యెహోషువ కాలేబు వల్లే ప్రతి శోధన, ప్రతి తిరుగుబాటు, ప్రతి కష్టం వచ్చినప్పుడు కూడా యెహోషువ కాలేబుల వల్లే నిలబడవలసిన సంఘం అనేది. అది గొర్రె యొక్క స్వభావం. గొర్రె వారి మాటలు వీరి మాటలు ఉందండి, అన్ని స్వరాలు విందట. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తున్నాం. దేవునికి స్తుతి కలుగాక. 9వ వచనం చూడండి, 10వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపల నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. గొర్రె కాపరి స్వరాన్ని ఎరుగును కాబట్టే వెంబడించును. ఇప్పుడు ఎలీషా కూడా గొర్రె ఉన్నాడండి. ఏలియా ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు. ఒక జనం వచ్చి ఏమన్నారంటే, అయ్యో ఏలియా సుడిగాలి చేత పైకి వెళ్ళిపోయాడు, ఎక్కడో పడిపోయి ఉంటాడు, వెతుకుదామా, నీ బోధకుడిని వెతుకుదామా, నీ సేవకుడిని అన్నప్పుడు ఎలీషా అనే గొర్రె అంటుంది, యు షట్ అప్, పిచ్చి పిచ్చి వాగవద్దు, నాకు తెలుసు అన్నాడండి. అలా చెప్పాలి గొర్రెల సమాధానం. దేవునికి స్తుతి కలుగాక. చదవండి ఒకసారి ఎలాగుందో. ఎలీషా అనేటువంటి గొర్రె ఏమన్నాడు చూద్దాం. దేవునికి మహిమ కలుగాక. ఈ కోణం చూడండి. దేవునికి స్తుతి కలుగాక. 2వ రోజుల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు, ఐ నో యు షట్ అప్, నువ్వు నోరు మూసుకో, నాకు తెలుసు. ఇది గొర్రె అంటే అన్ని స్వరాలు వినదు. విశ్వాసులు అందరి స్వరాలు విని మనసు పాడు చేసుకోకూడదు. కాపరి స్వరం మాత్రమే వినాలి. అన్యుల స్వరం వినవ్వు అంటే కాపరి తప్ప మిగతా స్వరాలు అన్ని స్వరాలు ఉంటాయి చూడండి. మిగతా స్వరాలన్నీ అన్య స్వరాలు, కాపరి స్వరమే సరైంది. ఒక గొర్రెకి కాపరి స్వరమే పైన ఉండాలి. కాపరి స్వరం తర్వాతనే ఇంకే స్వరమైనా. కానీ ఈరోజు చాలామంది సంఘాలలో కాపరి స్వరం కిందగా పెట్టి ఎవడో సువర్తక స్వరము లేకపోతే వాణి స్వరము వీణు స్వరం పెట్టుకున్నారు ముందు పేర. అందుకే అవి వెంబడిస్తున్నాయి. కానీ నిజమైన గొర్రెలైతే అన్యుని వెంబడించవు, సొంత కాపరిని వెంబడిస్తాయని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. సరే, నేను ఎరుగుతున్నా అన్నాడండి. ఏమన్నాడండి? నాకు తెలుసు, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీరు కూర్చోండి అలాగా. ప్రైజ్ ది లార్డ్. నాకేదో చెవులో వేయొద్దు నువ్వు ఆ కథలు, ఈ కథలు, కాకమ్మ కథలు. నా కాపరి కోసం నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు. ఒక భాష చెప్పాడు, ఇంకో భాష చెప్పాలంటే. చాలామంది వచ్చి అంటారు, మరి మీ సొంత కాపరి దగ్గరికి వచ్చి ఆయన ఎలాగా, ఈయన అలాగా, ఆయన ఎలాగా అని ఏదో స్వరం వినిపిస్తారన్నమాట. నువ్వు అప్పుడు అవ్వమ్మలాగా ఈ చిన్న చేట పెద్ద చేట చేసుకుని ఇలా రంధ్రం పెద్ద చేసుకుని లాక్కుని పీక్కుని మరి విన్నావు అనుకో, పాడైపోతావు, చెడిపోతావు, భక్తిలో చెడిపోతావు, ఆరాధన మానేస్తావు, ఇక అక్కడి నుంచి భక్తి మానేస్తావు, చెడిపోతావు. అది నేను చెడిపేస్తుందని ఒక గ్రహింపు వస్తే నేను బాగానే ఉన్నాను, నువ్వు ఊరుకో అని చెప్పగలగాలి తప్ప, ఇంకా పెద్దగా విన్నావు అనుకోండి ఆత్మీయంగా అన్నిటికీ దిగజారిపోతున్నావు అనే విషయానికి తెలుస్తుందా? విశ్వాసగా తెలియాలి. ఫస్ట్ అన్యుని స్వరము ద్వారా వచ్చే లాభం తెలుసా? అన్యుని స్వరము పక్క ద్వారా తప్పించేది, అన్యుని స్వరము సంఘం నుంచి వేరు చేసేది, అన్యుని స్వరము కాపు నుంచి వేరు చేసేది. అది తెలుసుకున్న నాడు విశ్వాసులు ఎలా ఉండాలంటే గొర్రె స్వభావం కలిగి ఉండాలి. గొర్రె తన సొంత కాపరి స్వరము తప్ప వినొద్దు. ఇప్పుడు వచ్చారు గొర్రెలు వచ్చి, అయ్యా 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 మీకు సంఘ కాపరి అలాగయ్యాడు ఇలాగయ్యాడు నీకు తెలుసా అంటే, నాకు తెలుసు ఊరుకో అని చెప్పగల సంఘ విశ్వాసులు. అంతేకాని అవునా అవునా
అలాగా కూర్చో కూర్చో, టిఫిన్ తింటావా, టీ తాగుతావా, కూర్చో, ఇంకేంటి చెప్తావా. అదే అవ్వం బుద్ధి. అక్కడే చెడిపోయింది. ఇని చెడిపోయింది. అర్థమైందండి? అదే సరైన వాక్యం వినుంటే చెడిపోదుగా. ఇక్కడైతే ఎలీషా అనే ఆ యొక్క గొర్రె సమాధానం చెప్తుంది, నాకు తెలుసు, మీరు ఊరుకోండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా చూసారా, నాకు తెలుసు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు చెప్పక్కర్లేదు, నీ కాపరి కోసం నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే కాలు ప్రవర్తనాడు దైవత్వం గురించి ప్రత్యక్ష నీకు ఉండాలి, బాప్తిసం గురించి, త్రిత్వం గురించి, అపోస్తల బోధ గురించి, 7 ముద్దుల గురించి, 7 సంఘకాల గురించి, 7 దీపాల గురించి, 7 నక్షత్రాల గురించి నీకు ప్రత్యక్షత ఉండాలి. అలాగే నీ సొంత కాపరి గురించి కూడా నీకు ప్రత్యక్షత ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. చాలామంది 7 ముద్దులు తెలుసు, 7 సంఘాలు తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఆ మేఘం తెలుసు, అగ్నిస్తంభం తెలుసు అని చెప్తున్నారు. అసలు నీ సొంత కాపరి గురించి ప్రత్యక్షత నీకు ఉందా? అది తెలియాలి ఫస్ట్. నీ కాపరి ఎవడో నీకు తెలియాలి ఫస్ట్. నీ తండ్రి ఎవరిని తెలియాలి ఫస్ట్. ఈరోజు నీ సొంత కాపరి ఎవరు తెలుసుకున్న నాడు నువ్వు సువార్తకు వెంబడించవు. ఈరోజు చాలా చోట్ల ఎలీషా వాళ్ళు చెప్పట్లే, జనం నాకు తెలుసు అని చెప్పట్లే, నువ్వు ఊరుకొని చెప్పట్లే, ఇంకా చెప్పు ఇంకా చెప్పు, మా కాపరిగా నువ్వే బాగా చెప్తున్నావు. ఈరోజు చాలా చోట్ల జరిగేది ఏంటంటే, ఒక్కో సంఘంలో రావటం సువార్తికుడు 4 మాటలు చెప్పడం, ఆ సంఘంలోంచి వ్యక్తిని తీసుకెళ్ళటం, ఆ వ్యక్తితో మళ్ళీ ఫొటోస్ అవి ఇవి చూపించటం, ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టడం, ఇవన్నీ నేను చూస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. నేను చూస్తున్నాను. ఒక సువార్తికుడు సంఘానికి వెళ్తాడు, వాక్యం చెప్తాడు, ఆ సంఘంలో అనేక మంది రక్షించబడితే కాపరికి అప్పగిస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. అదే సువార్తికుడి పని. కానీ నిజమైన సువార్తికుడు అయితే అలా చేస్తాడు. అబద్ధ సువార్తికుడైతే ఆ కాపరి తెలియకుండా వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటాడు, ఆ వ్యక్తుల్ని బయటకు పిలుస్తాడు, మరి ఆ సువార్తికుడు వచ్చి ఆ సంఘాన్ని ముక్కలు చేస్తాడు. అబద్ధ సువార్తికుడు, అది అన్యునుస్వరము. ఈరోజు చాలామంది సువార్తికులు సంఘాలకు వచ్చి సంఘాలు పగలగొట్టి సంఘాలు కడతా ఉన్నారు పక్కనే. చాలామంది సువార్తికులు సూపర్ డూపర్ స్పీకర్స్ కాపరి నుంచి గొర్రెల్ని వేరు చేస్తున్నారండి. నేను చెప్పగలను, చూపించగలను పేరు. చాలా సువార్తికులు వచ్చి ఈ సంఘంలో ఒక విశ్వాసాన్ని తీసుకుంటాం, కూడా తిప్పుకుంటాం, ఆ సంఘానికి వెళ్ళటం, ఆ సంఘంలో విశ్వాసాన్ని కూడా తను తిప్పుకుంటాం, కూడా వెళ్ళటం. ఇదేమో మేక వెళ్ళిపోద్ది, గొర్రె వెళ్ళదండి. గొర్రె అయితే వెళ్ళదు. గొర్రె తన కాపరిని తప్ప దేన్ని వెంబడించదు. మరి దేవుని ప్రవక్త ఏమన్నాడు? దేవుని ప్రవక్త ఏమన్నా తెలుసా? నీ సొంత కాపరి అందే నీకు విశ్వాసం ఉంచవలను, సువార్తికుని యందు నువ్వెన్నడూ విశ్వాసం ఉంచకూడదు. నీ విశ్వాసం ఎల్లప్పుడూ నీ కాపరి ఎందే ఉండాలి, కానీ వచ్చే ప్రతి సువార్తికుడు కాదు. చాలామంది నాకు తెలుసు సువార్తికులు రావటం, వాక్యం చెప్పడం, వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆ సంఘంలోంచి ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా పెట్టుకు తిప్పటం, మళ్ళీ వాళ్ళు బ్యాగులు మోస్తున్నారు. ఆ పాస్టర్ ఎవరు? ఆ సువార్తికుని బ్యాగులు మోస్తారు. అసలు ఆ విశ్వాసి, ఆ గొర్రె తన సొంత కాపరికి బ్యాగ్ మోయాలి, కానీ అతడు ఎవడు సువార్తికుడి బ్యాగ్ మోయటం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఒక అడుగు పెట్టడం, ఇక్కడ ఒక ఆత్మ లాక్కుంటాం, అక్కడ అడుగు పెట్టడం, అక్కడ ఆత్మ లాగటం, ఇక్కడ అడుగు పెట్టడం, అక్కడ ఆత్మ లాగటం, వీళ్ళు వేసుకుని తిప్పటం. అంటే చాలామంది సువార్తికులు చాలా సంఘాలకు వెళ్ళి కొన్ని ఆత్మలను, లేక కొన్ని గొర్రెలను, లేదా కొన్ని మేకల్ని విడిచి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ కూడా వెళ్ళిపోతున్నాయి. సోదరులారా, అది బైబిల్ ప్రకారంగా మరియు వర్తమాన ప్రకారంగా పూర్తిగా రాంగ్. ఒక సంఘ కాపరి అనుమతి లేకుండా, ఒక సంఘ కాపరి పర్మిషన్ లేకుండా ఒక విశ్వాసి ఇంకో సువార్తకు వెంబడించడం, అతనితో తిరగటం అనేది ఎంత మాత్రం వాక్యానుసారము కాదు. అది మెసేజ్ విధానము కాదు, పూర్తిగా తప్పుడు ఆత్మ అనేది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్ చెప్తారా? తర్వాత పావురము దేవుని కుమారుని నడిపించుచున్నది. ఆమేన్. ఈరోజు దేవుని కుమారులుగా మారినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు గొర్రెల వలె స్వభావం కలిగి ఉంటే పరిశుద్ధాత్మే వారు నడిపిస్తుందండి. విశ్వాసం ఉంటే సరిపోలేదు,
గొర్రె స్వభావం కలిగి ఉండాలి. గొర్రె స్వభావం ఏంటంటే ఎల్లప్పుడూ తలదించి తన కాపరి చెప్పిందల్లా చేసి పాటించేది గొర్రె స్వభావం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మెయ్యాలో, ఎక్కడ నీరు తీసుకెళ్లాలో, ఏ నీరు పెట్టాలో, ఏది కాపరికి తెలుసు ఆ విషయం. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి పావురము నడిపించాలంటే దేవుని కుమారుని ఎలా నడిపించిందో, గొర్రె స్వభావం కలిగిన దేవుని కుమారుని యేసుక్రీస్తుని ఎక్కడ పావురం నడిపించింది. పావురం పరిశుద్ధాత్మ గుర్తుంది. కాబట్టి సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు గొర్రె స్వభావంతో ఉంటేనే నిన్ను పరిశుద్ధ ఆత్మ నడిపిస్తుంది, లేదా వేరే ఆత్మ ఏదో నడిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో నడిపించవలసిందండి. అయితే పరిశుద్ధాత్మ నడిపించాలి, లేదా దానికి సంబంధం లేని వేరే ఆత్మ నడిపించాలి. అయితే మిమ్మల్ని ప్రవర్తనాడు ఓ ప్రశ్న వేసే సంఘానికి, సంగమా లేక గొర్రెలారా మిమ్మల్ని ఏది నడిపిస్తుంది? యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లని పావురం నడిపిస్తుంది. మీరు కూడా గొర్రె స్వభావం కలిగి ఉంటే అదే పావురం పరిశుద్ధాత్మ మిమ్మల్ని కూడా నడిపిస్తుంది అన్నాడండి. మిమ్మల్ని ఏది నడిపిస్తుందో గమనించిన ఒక్కసారి. సువార్తికుని ఆత్మ, వేరే కాపర ఆత్మ, అన్యుని ఆత్మ, లేదా అబద్ధ ప్రవర్త ఆత్మ, అబద్ధ బోధకుల ఆత్మ, లేదా అబద్ధ కాపర్ల ఆత్మ నడిపిస్తుందో గమనించాలంటండి. పావురం దేవుని కుమారుని నడిపించుచున్నది. ఈరోజు గొర్రెపిల్ల స్వభావం గల వారిని పరిశుద్ధాత్మ నడిపించున్నది. గొర్రెపిల్ల తన హక్కులను తన కాపరికి అప్పగించుకున్నప్పుడట పూర్తి బాధ్యత వహించిన వాడే ఆ కాపరి అతను నడిపిస్తాడటండి. చెప్పండి, నిజమేనండి? దావీదు అంటాడు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పొరను పెడతాడు. అంటే సరైన ప్లేస్లోనే ఆయన నాకు ఆహారం పెడతాడు. అంధకారంలో గడంధకారంలో నాకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ప్రియ సోదరులారా, చూడండి, నీవు ఒక గొర్రె పిల్లగా మారిపోయినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చును అన్నాడు ప్రవక్త కాలంలో. గొర్రె స్వభావంతో, గొర్రెగా అంటే కాదు, గొర్రె స్వభావంగా మారిపోయినప్పుడట అప్పుడు నిన్ను పరిశుద్ధాత్మే నడిపిస్తుంది అంటండి. చివరికి సంఘమైనా, కాపరైనా, ప్రవక్త అయినా ఇక్కడికే రావాలండి. ఎక్కడికి రావాలి? గొర్రె స్వభావంతో మనం మారిపోయినప్పుడు, గొర్రె స్వభావం గలవారిగా ఉన్నప్పుడు మనల్ని నడిపించేటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎన్నడూ త్రోవ తప్పించదు, పక్క త్రోవ తీసుకెళ్ళదు, నిత్య జీవం అయిపోయి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముడే ఎప్పటికీ నాయకుడిగా ఉన్నాడు. గొర్రెలు కాపరి చెప్పవండి, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అది చేయి, ఇది చేయి అని లబలబలబ చెప్పవండి, చెప్పవు. ఎందుకంటే అలా చెప్పేయి మేకలు. చెప్పకుండా నడిపించబడుతున్నాయి చూడండి, అవి గొర్రెలు. గొర్రెలు ఎల్లప్పుడూ కాపరి చేత నడిపించబడతాయట. ప్రవక్త చెప్తున్నాడు, గొర్రెలు కాపరి చేత నడిపించబడవలన్నది ఒక సిద్ధాంతం ఉంది బైబిల్లో. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది గొర్రెల కాపర్ల మాట వినరు సరిగా. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్తే వినరండి. అయితే దానికోసం ప్రభుత్వం మాట చెప్పాడు, సంఘ కాపరి మీకేదైనా చెప్పినట్లయితే దాన్ని మీరు వినకపోయినట్లయితే, వింటున్నారా, కొన్నిసార్లు సంఘ కాపరి మీ దగ్గరకు వచ్చినప్పుడు సంఘ కాపరి మీకు సహాయం చేయలేకపోవట కారణము అదే. అంటే పాస్టర్ గారని ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేయి, అలా చేయొద్దని చెప్పాడు పాస్టర్. ఇలా చేయని మానేసి చేయకూడదని చేస్తావు. అప్పుడు కాపరి వచ్చి నీకు ఏ విధంగా సాయం చేయలేడండి. మీకు అర్థమవుతుందని చెప్పింది తర్వాత చెప్పేది అదే. ఉదాహరణకి, అమ్మా సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక విశ్వాసిని మాత్రమే, అనగా ఈ వర్తమానాన్ని, ఈ ప్రవర్తనని, ఈ కార్యాలు గుర్తించి నమ్మి వెంబడిస్తున్నటువంటి, ఇలాంటి వాక్యానుసారమైనటువంటి ఈ కడవరికాల వర్తమానం నమ్ముతున్నటువంటి వెంబడిస్తున్నటువంటి విశ్వాసాన్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఇలా చెయ్యి అన్నారు. లేదండి మాకు దగ్గర సంబంధం ఉందండి, లేకపోతే మా కులములమే చేసుకుంటామండి, మా జాతీయులు చేసుకుంటామండి, మాకు కులం ఉందండి, అది అద్దండి, ఇది పొడిగండి, ఎంత పొడిగండి, కులమే కూడెట్టదు.
మా కులంలో చేసుకుంటామండి అన్నారు. లేదండి అమ్మ ఇంట్లో ఒప్పుకుంటలేదండి అని చేత నేను ఇలా చేసుకొస్తున్నాను. ఇంట్లో ఒప్పుకోకపోయినా, కులం ఒప్పుకోకపోయినా, వెనకలు ఒప్పుకోకపోయినా పడేది ఎవరు తెలుసా? నువ్వే. అప్పుడు కులం రాదు. కులం వచ్చి కులమో కులమో అని పిలవదు. లేకపోతే అమ్మ నాన్న వచ్చి ఇలా గుడ్లు చూడటమే తప్ప ఇంకా అలా ఏమీ చేయలేదు. భర్త అలా ప్రవర్తిస్తే, భార్య అలా ప్రవర్తిస్తే ఇక నెత్తిమీద సెంగేసుకుని ఏం చేస్తాం, ఏం చేస్తాం, అలా అయిపోయింది బతుక, దాని బతుకలు అయిపోయింది, దీని బతుకలిపోయింది, ఆడి బతుకలిపోయింది. అసలు బతుకు నాశనం చేసింది నువ్వు. ఒకసారి ఒక సోదరి ఫోన్ చేసింది నాకు, ఒక తల్లి అనమాట. చాలా బాధపడి ఏడ్చింది. ఏం జరిగిందంటే ఆమె చెప్తుంది, అయ్యా మా కూతురు ప్రభు నమ్ముకుంది, చాలా మంచి విశ్వాసి, భక్తి చేస్తుంది. సడన్గా పెళ్లి చేసాం, మాకు దగ్గరలో చేసాం, మా కులంలో చేసాం. అతడేమో ముందు బాగానే ఉన్నాడు, అంటే చేసాం, వాడు తాగి కొడుతున్నాడు, చంపుతున్నాడు, రోజు షాడిస్తాడు, భయంకరంగా చేస్తున్నాడు అని ఆ తల్లి ఏడుస్తుంటే నేను చాలా పాఠం నేర్చుకున్నాను అనమాట. నేను అన్నాను, మరి ఒక విశ్వాసి కాదని తెలుసు కూడా నువ్వెందుకు చేసావమ్మా అని అడిగాను. అదేనండి ఆ రోజు అలా చేసేసానండి, అలా అయిపోయిందండి. మరి ఈరోజు పడుతున్నావు కదమ్మా, ఈరోజు ఎవరికి బాధ? నువ్వు చూస్తూ ఉంటావు తప్ప నువ్వేమీ చేయలేవు. పైగా బైబిల్ చట్టం ఒక్కసారి పెళ్ళి అయితే మరణం దాకా ఆ చట్టం కొట్టివేయబడదు తెలుసా నీకు అన్నాడుగా. ఏం చేయలేమండి, ఇంకేం చేయలేము, ఏం చేయలేము. ఇంకా మనం ఏదైనా ఇప్పుడు విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసేస్తే మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తే అది కుక్కలు వ్యభిచారంతో సమానం అది. కాబట్టి ఇంకా నువ్వు వ్యభిచారం చేసిన తర్వాత కూతుర్ని, కొడుకుని. అందుకే పెళ్ళికి ముందే ప్రవక్త చెప్పింది. ఎందుకు చెప్పాడు కూడా ప్రవక్త ఊరికి చెప్పాడా? భవిష్యత్తును చూసి చెప్పాడు ప్రవక్త. ఏంటి ఆ ప్రవక్త అనుకున్నారు? ప్రవక్త మాట్లాడి ఏమనుకున్నారు? అవి నిత్య జీవమై ఉన్నాయి, తక్కువ అంచనా వేయొద్దు అసలు వాటిని. భవిష్యత్తును చూసి చెప్పాడండి ఆయన. మనమేమో ఇప్పుడు బాధపడుతుంది, ఏడుస్తూ ఉందన్నమాట. ఇక ఏమి చేయలేక ఇక ఆమె ఏం చేశారు? సూసైడ్ చేసుకోపోయింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. మన తనకే తీసుకొచ్చారు, నాకు ఫోన్ చేశారు వాళ్ళు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు. ఫోన్లో ప్లాన్ చేశాను, బాగానే ఉంది, కానీ కాపురం లేదు. ఏం జరిగింది? భక్తిలో ఉండి ఒక భక్తి చేయని వారితో, భక్తి లేని వారితో, దేవుని భయం లేని వారితో, వాక్యము సంబంధం లేని వారితో చేస్తే జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్లో యాకోబు ఉంటాడండి, ఒక మంచి యాకోబు మామ ఉంటాడు. ఎవరతను? లాబాన్ అంటాడు. అన్యునికి ఇచ్చిన కంటే నీటాడండి. అలాంటి వాళ్ళు కావాలి మగోళ్ళు, తండ్రులు ఆ లాభం లాంటి స్వభావం గల వారు ఉండాలండి. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, ఏ తల్లి ఏ తండ్రి తన పిల్లలు పాడుపడకి ఇష్టపడరు. కొంతమంది ఏం చేస్తారంటే అధిక తెలివి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువై బాగు చేద్దామని పాడు చేసేస్తారండి. అదొక ఆత్మది. అదేంటే దాన్ని ఎవడో బాగు చేయలేడండి. అంత అయిపోయాక అది చేతులు కాలిపోయాక ఆకలెట్టుకున్నట్టు ఇలా అయిపోయింది అలా అనుకున్నా ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారండి? పడండి. అందుకే ముందే సిద్ధపడాలి దేనికైనా. వాళ్ళ మాటిని, వీళ్ళ మాటిని, వాళ్ళ మాటిని చేస్తే పోయేది ఎవరు అంటే అక్కడ అది ఒక మంచి గొర్రె నశించిపోతుందండి అక్కడ. కాబట్టి కాపరి చెప్తాడు, విశ్వాసనే పెళ్లి చేసుకొని చెప్తాడు. ఆమేన్. కాపరి చెప్తాడు, క్రీస్తు యేసుని విశ్వసించు, దేవుడిని స్వస్థపరుస్తాడని. మందుల మీద ఆధారపడి, వాళ్ళ మీద ఆధారపడి, వాళ్ళ మాటేని. కొంతమంది పాస్టర్గా చెప్తారు, ప్రార్థన చేద్దాం దేవుడు స్వస్థపరుస్తాడంటే ఎనరండి. హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పి ఉన్న డబ్బు అంతా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వస్తారు. ఆ ముందే నచ్చు కదా ఎనరు. తర్వాత చెప్తారు, బాబు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పినప్పుడు వినరు. ఆ తర్వాత ఏ కాలు చేరుతారు, ఇంతంతా పాస్టర్ వస్తారు. పాస్టర్ చెప్పాడు, ఆయన చెప్పాడు, వినలేదు, ఈ కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు పాస్టర్ ఏం ప్రాణం చెప్తారు? ప్రభువా నేను చెప్పాను ప్రభువా, వినలేదు ప్రభువా, అది కాలు ఇరుగుతుంది ప్రభువా అని చేస్తాడా? ఏమని చేస్తాడు చెప్పండి?
ఏ విధంగా సహాయం చేయగలడు అతడు? అదే ముందు మాట ఉంటే ఏ విధంగా సాయం చేయగలడు? పాస్టర్ గారండి పెళ్ళయిందండి, మీరు చెప్పారండి, వినలేదండి, ఇప్పుడు సర్వనాశనం అయిందండి, ఎవరు చేయండి. ఏం చేయగలడు పాస్టర్ వచ్చి? ఏం చేస్తాడా? ఏమని చేస్తాడు? ప్రభువా నేను చెప్పాను ప్రభువా, ఈ అవిశ్వాసం పెళ్లి చేసుకొని చెప్పాను, ఈరోజు నరకం అనిపిస్తున్నారు వీళ్ళు ప్రభువా అని ప్రార్థన చేస్తాడా? అదిగే ప్రవర్తనాడు. కాపరి మీకేదైనా చెప్తే దాన్ని మీరు నమ్మకపోతే, కొన్నిసార్లు సంఘ కాపరి మీ దగ్గరికి వచ్చినప్పుడు సంఘ కాపరి మీకు ఏ విధంగా సహాయం చేయకపోవటానికి కారణం ఏంటంటే మీరు విననందునే అంటున్నాడండి. మీకు అర్థమైంది? ఈరోజు అర్థమైందా? ఒక మంచి కాపరి మనుషుని చెడ్డ త్రోవ నడిపించాడండి. చెడ్డ త్రోవ నుండి మంచి త్రోవకి క్రమశిక్షణ నడిపేటువంటి వాడు ఒక కాపరి అనేవాడు ఉంటాడు. ప్రజలు దాన్ని అర్థం చేసుకోకపోవటం పొరపాటు అనమాట అండి. మీరు చదివే కుటుంబ బలిపీఠంలో మోషేని వారు అర్థం చేసుకోలేకపోయారట. కానీ మోషే ఉద్దేశం వారిని ఎలాగైనా వాగ్దాన దేశాన్ని తీసుకువెళ్ళాలి. కానీ మోషేలో ఉన్న ఆ ఉద్దేశాన్ని చాలామంది గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు వచ్చాడు మధ్యలో, ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. దెయ్యమంటున్నారు ఆయన్ని, కానీ ఆయన జీవమై ఉన్నాడు సంగతి వారు మర్చిపోయారు. తర్వాత ఈ కాల ప్రవక్త వచ్చాడు. ప్రవక్త ఇప్పుడు నరకంచినటువంటి సంఘశాఖల్ని వాక్యము ద్వారా యేసుక్రీస్తు అనే సత్యమైన వాక్యం తిప్పుతుంటే ఆయన అబద్ధ ప్రవక్త అంటున్నారు. ఇక నన్ను ఏమంటారు ఇక వాళ్ళు? హల్లెలూయా. ఏం చెప్తానంటే, కాపరి మీకు ఏదైనా చెప్తే, వివాహమైనా, వస్తువులైనా, బాప్తిజమైనా, స్వస్థత అయినా, హల్లెలూయా, ఏది చెప్పినా దానికి లోబడి ఉన్నప్పుడు దేవుడు కృప చూపుతాడండి. ఏదో జరిగింది, పాస్టర్ చెప్పి మాట లేదు, ఆ పాస్టర్ వస్తాడు, ఇప్పుడు ఏం పెట్టుకుని అడుగుతావు? పాస్టర్ గారు రండి ఇలాగని ప్రార్థన చేయడం. ఏం ప్రార్థన చేస్తాడు పాస్టర్ వచ్చి? చెప్పండి, ఏ విధంగా సాయం చేయగలడు? నువ్వు మాట విన్నందున జరిగింది, అది నీకు తెలుసు, అది కాపరి తెలుసు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుని తెలీదా? ఈరోజు కుటుంబ బలిపీఠం మాట వచ్చింది. పరిసయ్యుడు అనే మాటకు అర్థం ఏంటండి? అంటే మీరు చదవలేని మాట. ఎంత వేషధాలుగా తయారండి మీరు నిజంగా. కుటుంబ బలిపీఠం చదివారు ఈరోజు? నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. కుటుంబ బలిపీఠం చదవలేదు అని చెప్పడం సిగ్గుకరంగా లేదా? సంఘ పెద్దలు అయ్యండి, వాళ్ళ భార్యలు అయ్యండి, విశ్వాసాలు అయ్యండి, విశ్వాస పిల్లలు అయ్యండి, కుటుంబ బలిపీఠం చదవపోవటమా? చిచ్చి, దౌర్భాగ్యమైన జీవితం ఇది. సిగ్గుకరంగా లేదా? అరే ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఒకవేళ ప్రేరేపణతో పాస్టర్ అడుగుతాడేమో, చేతుమని అడుగుతాడేమో, ఎత్తవలసి వస్తుందేమో, అయ్యో నేను చదవలేదు అనే భయం నీకు లేదా? అసలే కామన్ సెన్స్ లేదు నీకు. అసలే కాపర మాట వినకపోతే, చదవమని చెప్పినప్పుడు చదవకపోతే నష్టపోయేది ఎవరు? నీకే, నువ్వే కదా. చర్చికే సరిగ్గా కొన్ని ఆత్మలు ఉంటాయి, ఇంకా వాళ్ళు ఏం చెబుతారు? నా సోదరులారా, కాపరి మీకు చెప్పినప్పుడు అతని మాట వినండి, అతని మాట వినండి. అతడు మిమ్మల్ని వాక్యం వైపు తిప్పుతున్నాడు తప్ప ఏదో చేయమనో, ఏదో పెద్ద పెద్ద అంగు ఆర్భటాలు తిప్పటం లేదు. కేవలం వాక్యం వైపు మాత్రమే తిప్పుతున్నాడు సంగతి తెలిస్తే నువ్వు కాపరి మాట వింటావు. అది గొర్రె స్వభావం. హల్లెలూయా. ఈరోజు కుటుంబ బలిపీఠంలో పరిసయ్యుడు అనగా నటించువాడు అన్నాడండి. అర్థమైందండి? నటించువాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనం నటించేవారు ఉండొద్దట, యథార్థంగా ఉండాలట. ఈరోజు అంటే మెసేజ్లో నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. సంఘశాఖలో ఒకప్పుడు అనుకునేవాళ్ళు, పాత నిబంధనలు అనుకునేవాళ్ళు, కొత్త నిబంధనలు అనుకునేవాళ్ళు. కొత్త నిబంధనలో పరిసయ్యులు, నటించే పరిసయ్యులు, పాత నిబంధనలో నటించే పరిసయ్యులు. మరి ఇప్పుడు ఈ కాలంలో కూడా నటించేటువంటి పరిచర్యలు ఎక్కువైపోయాడు. పరిసయ్యుడు అనగా నటించేవాడు. నటించుటే పరిచయ తత్వం అండి. అయితే గొర్రె అలా కాదు. గొర్రె స్వభావము దీనత్వం కలిగినది, సాత్వికమైనది, రుజువు గలది, త్వరగా లోబడేది అండి. ప్రైజ్ దేవునికి స్తోత్రం. నాతో ఉన్నారా? అమ్మ చెప్తారా? హల్లెలూయా. తర్వాత, ఒక సంఘము కాపరిపైన ఉన్న గౌరవాన్ని కోల్పోతే ఏమవుతుంది? ఆ సంఘము అంతమైపోతుంది అన్నాడండి. ఒక సంఘం అనగా గొర్రెలు నడిపించే కాపరిపైన గౌరవాన్ని లేకపోతే, తమ కాపరినే గౌరవించకపోతే ఆ గొర్రెలు అంతమైపోతాయంటండి. అది దాని భావం. మీకు అర్థమైందండి?
తమ నడిపించేటువంటి సంఘ కాపరి గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈ గొర్రెల కాపరి పైన గొర్రెలకు గౌరవం ఉండాలి. ఏముండాలి? గౌరవం ఉండాలి. ఈ కలపడుతున్నాడు, ఒక సంఘము లేక ఒక గొర్రెలు కాపరి పైన ఉన్న గౌరవాన్ని కోల్పోతే ఏమవుతారంటే వారు చెల్లాచెదలైపోతారు, వ్యర్థులైపోతారండి. చదువుతున్నాడు, ఒక సంఘ కాపరి పైన ఉన్న గౌరవాన్ని కోల్పోతే సంఘం ఏమవుతుందంటే ఆ సంఘం అంతమైపోతుంది, పతనమైపోతుంది అన్నాడండి. చెప్పండి, మిమ్మల్ని నడిపించే కాపరి పైన మీరు గౌరవం కలిగి ఉన్నారా? ఈరోజు చాలా మెసేజ్ చర్చిల్లో కాపరి పైన గౌరవం కోల్పోయారండి జనం. కాపరి పైన గౌరవాన్ని నమ్మకం లేకపోతే వారు ఎలా ఎలా సిద్ధపడతారు? అసాధ్యం. కాబట్టి తన సొంత కాపరి స్వరాన్ని గుర్తించాలి, సొంత కాపరిని అభినందించాలి. సువార్తకుని కాదు, కాపరిని అభినందించాలి. తర్వాత సొంత కాపరి గౌరవాన్ని కలిగి ఉండాలి, లేదా అంతం అన్నాడు, అంటే పతనం అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమెను చెప్తారా? నాతో ఉన్నారా? హల్లెలూయా. చూడండి, స్థానిక సంఘ కాపరి వాక్యము ద్వారానే మందను ఏలుచుండవలు అన్నాడు ప్రవక్త. అంటే స్థానిక సంఘ కాపరి మాత్రమే తన సంఘం పైన పూర్తి అధికారం కలిగి ఉన్నాడు. సంఘాన్ని వాక్యము ద్వారా నడిపించే హక్కు అతనికే ఉంది, ఇంకెవ్వరికీ లేదండి. మీకు అర్థమైంది? సొంత కాపరి తన సొంత మందనట వాక్యము ద్వారానే మందను ఏలుచుండాలట. అనగా వాక్యము ద్వారానే సంఘాన్ని అతడు మాత్రమే నడిపించాలి తప్ప అందరూ కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలి, నీవు దేవుని గొర్రె పిల్లవి కాని ఎడల నీవు గొర్రెల కాపరి స్వరము ఎరుగవు. వింటున్నారా? తర్వాత, ఏ చిన్న కార్యమైనా నిన్ను తలకిందులు చేస్తుంది. అంటే దేవుని గొర్రె పిల్లవైతే కాపరి స్వరాన్ని వెంబడిస్తావు. దేవుని గొర్రె పిల్లవు కాకపోతే గొర్రెల కాపరి స్వరాన్ని ఎరుగవు, వెంబడించలేవు. కాబట్టి ఎరుగవు, వెంబడించలేవు. కాబట్టి ప్రతి చిన్న కార్యము గందరగోళముగా తలకిందులుగా చేయబడుతుంది అన్నాడండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. అడవిలో గొర్రెపిల్ల తప్పిపోయింది, ఓకేనా? తమ కాపరి స్వరాన్ని గుర్తించలేకపోతుంది. తన త్రోవ వెళ్ళం. అందుకే చూడండి, గొర్రెలట త్రోవ తప్పితే మళ్ళీ ఆ త్రోవ నుంచి రాలేబట. అంటే ఒక్కసారి సంఘం నుండి కాపరి నుండి వాక్యం తొలగిపోతే మళ్ళా గొర్రెలు తనంత తాను అదే మార్గంలోంచి గుర్తుపట్టుకోలేవట. ఇది మనమైతే కొండ గుర్తు, ఇది మలుపు, ఇది అక్కడ, ఇది ఎక్కడ ఉంది అని గుర్తుపెట్టుకుంటాం. ఇది తెలుపు ఉంది, ఎరుపు ఉంది, నలుపు ఉంది, ఇక్కడ రాయి ఉంది, ఈ బిల్డింగ్ ఉంది అని గుర్తుపెట్టుకుని మళ్ళీ వస్తాం. కానీ గొర్రె తప్పిపోతాడంటే అండి మనవలే తిరిగి రాలేదంటండి. అంటే గొర్రె త్రోవ తప్పితే మళ్ళీ తిరిగి రావడం చాలా చాలా కష్టం. అయితే అటువంటి గొర్రె తప్పిపోయినప్పుడట కాపరి మాత్రం వెళ్ళి పిలిచినప్పుడు వచ్చేయాలంటండి. కాపరి వెళ్ళి పిలిచినా అరిచినా అది మాత్రము ఆ స్వరాన్ని గుర్తించకపోతే మళ్ళీ తప్పిపోద్దండి. మీకు అర్థమైందా? అడవిలో ఒక గొర్రె తప్పిపోయింది, మళ్ళీ తిరిగి రాలేకపోతుంది, మందకి చాలా దూరంగా ఉంది. కాపరి దాన్ని గుర్తించాడు, కాపరి వెళ్ళి అరుస్తున్నాడు. అయితే దానికి ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టలేదు కాబట్టి అది గందరగోళంలో ఉంటుంది అన్నమాట. తలకిందలైపోద్ది. ప్రతి చిన్న కార్యం దానికి తలకిందలే. అలా కంగారపడుద్ది, అలా కంగారపడుద్ది, ఇటు గుద్ది, అటు గుద్ది, ఇటు తిరిగిద్ది, అటు తిరిగిద్ది. సొంత కాపరి స్వరాన్ని ఎరగని వారందరూ కూడా ఈరోజు అటు ఇటు ఇటు గందరగోళంలో ఉన్నారు. ఏ మాత్రం స్థిరత్వం లేదు వాళ్ళకి అసలే. అలాంటి సమయంలోనే తోడేలో లేకపోతే ఏ మృగమో పట్టి చీల్చి చెండుతుందండి. గందరగోళం ఏర్పడుద్ది. స్వరం, ఇది నా స్వరం కాదు, ఇది నా స్వరం కాదు, ఇది నా స్వరం కాదు, ఇది నా పాస్టర్ కాదు, ఇది నా పాస్టర్ కాదు, ఇది నా కాపరి కాదు అని ఈరోజు చాలామంది అలాగే ఉన్నారండి. అయితే ఆ గందరగోళంలో ఎందుకు ఉంటుంది సార్? ప్రవర్తనాడు, నీవు దేవుని గొర్రె పిల్లవు కాని ఎడల నీవు గొర్రెల కాపరి స్వరం ఎరుగవు. నువ్వు దేవుని గొర్రెపిల్ల అయిన ఎడల నీవు నీ కాపరి స్వరం వెంబడించదువు, ఎరుగుదువు. నువ్వు దేవుని గొర్రెపిల్లవు కాకపోతే ఆ స్వరము నువ్వు గుర్తుపట్టలేవు. గనుక ప్రతి చిన్న కార్యమైనా నిన్ను అది తలకిందులు చేస్తుంది అన్నాడండి. తప్పిపోయిన గొర్రె అడవిలో సంచరించింది అనుకోండి, గందరగోళంగా ఉంటుంది తెలుసా మీకు? అది దానికి నెమ్మది ఉండదు. ఎందుకని? కలవరం అన్నమాట.
ఎందుకంటే అది దారి తప్పిపోయింది, పైగా సొంత కాపరి తప్పిపోయింది. ఇప్పుడు సొంత కాపరి స్వరాన్ని గుర్తించలేకపోతుంది, దారి గుర్తించలేకపోతుంది. అది గందరగోళం ఉంటుంది, అది నెమ్మదిగా ఉండలేదు. గందరగోళం, కలిబిలి, ప్రతి చిన్నది అది తలకిందులుగా ఉంటుంది దానికి. ఈరోజు సొంత కాపరి నుంచి వెళ్ళిపోయిన గొర్రెల పరిస్థితి అదేనండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. సొంత కాపు నుంచి పెట్టిన ప్రతి గొర్రె ఇంకో చోటుకి వెళ్తుంటే జీతగాడు గొర్రెలు లక్ష్య పెట్టాడు. అయితే సొంత కాపరి స్వరాన్ని గుర్తిస్తే గందరగోళం అనేది వధువు కట్ట లేకపోతే ఆ గొర్రెల కట్ట ఉండవంటండి. ఎందుకంటే తెలుసండి, గొర్రెలకి కాపరి సరిగ్గా నడిపిస్తున్నాడు. నెమ్మదిగా, నిదానంగా, నిశ్చయముగా వెళ్తాయి. అందుకే చూడండి, ఆ రోడ్డు క్రాస్ చేసినప్పుడు గొర్రెల కాపరి ముందు వెళ్తున్నాడంట. ప్రవక్త చూస్తున్నాడు. ఆ గొర్రెలకి ఏ గందరగోళం లేకుండా నిదానంగా, ధైర్యంగా, కలవరం లేకుండా వెళ్ళిపోతున్నాయట. ఎందుకు వెళ్ళిపోతున్నాయి అలా అంటే, కుడివైపున ఎడమవైపున ఆ గొర్రెలకి ఇష్టమైనటువంటి బెర్రీలు లేకపోతే చెర్రీలు లేదా మంచి ఆకుకూరలు ఉన్నాయి. అయినా ఇదంట తల పైకెత్తి చూడలేదట, కుడి ఎడమలు చూడకుండా అవి తిన్నగా వెళ్ళిపోతున్న చూచి ప్రవర్తనాడు. అది ఏ విధంగా గందరగోళం లేకుండా, కలవరం లేకుండా అవి నెమ్మదిగా నిదానంగా వెళ్తున్నాయంటే వాటి కాపరి ముందు ఉన్నాడట. ఆ కాపరికి అడుగు జాడని చూసుకుంటూ అవి వెళ్ళిపోతున్నాయంటండి. అది గొర్రె స్వభావం. గందరగోళం లేదటికి, ఏది ఆకర్షించలేదు వాడిని. ఆ గొర్రెల్ని కుడివైపు ఉన్న ఆకుకూరలు కానీ, ఎడమైపు చెర్రీలు కానీ, లేకపోతే స్వీట్ సంబంధించిన గొర్రెకి ఇష్టమైనటువంటి ఆహారం కానీ అవి కనిపించట్లేదు. ఎందుకంటే ఆ గొర్రెలకి కాపరి మాత్రమే కనిపిస్తుంది. కాపరి మేపగలడు, ఆ సమయానికి అది తీసుకుని ఇవ్వగలడని అవి గుర్తించబెట్టట. కలవరం లేకుండా చక్కగా నిదానంగా, పైగా సంతలోంచి వెళ్ళే అంటున్నాడు ప్రవక్త. ఓహోహో, వాటి గురి ఎట్టుంది? కాపరి మీద ఉంది. కాపరి మీద గురి ఉన్నప్పుడు నీకు కలవరం అనేది ఉండదండి. కాపరి మీద లేనప్పుడే నీకు ప్రతిదీ తలకిందులుగా ఉంటుంది, ప్రతిదీ కలవరంగా ఉంటుంది. అక్కడ కాపరి లేకపోతే ఏం చేస్తాయి? ఎటెల్లో తెలియదండి. ఎటెల్లో వాడికి తెలీదు ఎటుపోవాలో. అప్పుడే కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి. అయితే కాపరి గొర్రెలను కడతాడు, మేపుతాడు, రాత్రంతా కాస్తాడు, యుద్ధం చేస్తాడు, ప్రాణం పెడతాడు, ఖర్చు పెడతాడు, అవసరమైతే ఆ గొర్రె యొక్క కొరకు సేవ చేస్తాడు. ఇది కాపరి. కాబట్టి ఒక మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టగలడు. జీతగాడు ఎప్పటికీ జీతగాడే. తన గొర్రెలు తన కానందున తోడేలు వచ్చుట అంటే శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కాపరి డబ్బు వచ్చినప్పుడే వస్తాడు తప్ప, డబ్బు లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏమీ లేనప్పుడు విడిచిపెట్టేస్తాడండి. నిజమైన కాపరి అలా కాదే. అది నా గొర్రె, అది నా ద్వారా రక్షించబడిన గొర్రె, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు అవి, నేను దేనికి అప్పగించాలి అని వెంటాడుతుంటాడండి. అలా వెంటాడుతున్న స్వరాన్ని గుర్తించకపోతే, ఎరక్కపోతే అసలు అది గొర్రె కాదంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. నీవు గొర్రెవై ఉన్న ఎడల గొర్రెల కాపరి స్వరము నువ్వు వింటావు. ఆమె చెప్తారా? నీవు గొర్రెల కాపరి యొక్క స్వరముతో సంబంధం కలిగి ఉంటావు అన్నాడండి. వండర్ఫుల్ వర్డ్ అండి అది. నీవు గొర్రె అయిన ఎడల కాపరి స్వరాన్ని వింటావు అన్నాడు. తర్వాత నీవు గొర్రెల కాపరి యొక్క స్వరముతో సంబంధం కలిగి ఉంటావట. అది మీకు అర్థమైందండి. స్వరంతో సంబంధం కలిగి ఉంటే ఏమవుతుంది? ప్రధాన కాపరి స్వరం కనుగోగలుగుతావు. ఆవులు కట్టుకెళ్ళినప్పుడు అన్ని స్వరాలు మీపడతాయి. యేసు ప్రభు అనే గొర్రెల కాపరి స్వరం మాత్రం ఉంటుందండి అక్కడ. దేవునికి స్తుతి కలుగాక. నీవు గొర్రెల కాపరి యొక్క స్వరముతో సంబంధం కలిగి ఉన్నావా? ఈరోజు చాలామంది సొంత కాపరి స్వరంతో సంబంధం లేకుండా ఏయో సంబంధాలు కలిగి ఉన్నారు, పిచ్చి సంబంధాలు, సమాధానం లేని విషయాలు. దానివల్ల ఏమవుతుందంటే తప్పిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా ప్రియులారా, కాపరితో నిలిచి ఉండండి. కాపరి మాట వినండి. కాపరిని మాత్రమే వెంబడించండి. కాపరి స్వరాన్ని కలిగి ఉండండి. దేవునికి స్తుతి కలుగాక. వింటున్నారా? ఇంకొక పాయింట్ చెప్పి ముగించేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఇది కఠినంగా ఉంటుంది, అయినా నేను చెప్పేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇది నా సంఘాన్ని చెప్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. దానికోసం ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయంలో
మనం చదువుకున్న భాగం నుంచి ఒక పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 1 మరియు 8 చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అభ్యంతరపడవద్దు, కాపర్లు కానీ విశ్వాసులు కానీ ఇద్దరికి సంబంధించిన విషయం ఇది. 10:1 గొర్రెలు దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు. మొదటి వచ్చిన ప్రకారంగా గొర్రెలు కాపరి అనేవాడు దొడ్డి నుండి రావాలి, కానీ వేరొక మార్గంలో వచ్చేవాడు ఎక్కువవాడట దొంగయు. అంటే గొర్రెల కాపరిని దొంగిలించేవారు ఉంటారా? గొర్రెలు దొంగిలించేవారు ఉంటారా? చెప్పండి. గొర్రెలు దొంగిలిస్తారు, కాపరిని ఏం చేసుకుంటారు వాళ్ళు? గొర్రెలు దొంగిలిస్తారు. కాబట్టి ఇక్కడ గొర్రెలను దొంగిలించేవారు ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. నాతో ఉన్నారండి. గొర్రెలను దొంగిలించేవారు తిన్నని మార్గంలో రారండి, వాళ్ళు వంకర మార్గాలు వస్తారు. వంకర మార్గాలు, ఈ వంకర మార్గం సర్ప మార్గం అండి. ఇది సర్పం ఎప్పుడు తిన్నంగా ఉండదు, అది ఇలా అలా వంకరలు వచ్చింది. ఇది నిజమా? తినొద్దని చెప్పాడా? లేదు లేదు తినమని చెప్పాడు. వంకరగా వచ్చాడండి. దేవుని కాపరులు, దేవుని పిల్లలైతే నిదానంగా వస్తారు. దొంగలు నిదానంగా రారండి. దొంగ దెబ్బ అంటారు చూడండి, వెనక నుంచి కొట్టేవాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో వచ్చేసే దొంగోడు. గాడ్ బ్లెస్ యు. ఇది ఎలా రావాలి అసలు? ఈ వ్యక్తి గొర్రెల ద్వారం అయ్యారు సార్, ఉందే గొర్రెల ద్వారం నుంచి రావాలి. ఇదిగో ద్వారం, ఇది ఇలా రావాలి. ఇది పెద్ద అవదా? అయింది. ఇదిగోండి, ఇది ద్వారం. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఇది కరెక్ట్. ఆ గోడ మీద ఉన్నవాడు దొంగోడండి. దొంగోడే, ఎప్పుడు కలవరమే. పైగా అక్కడ వాడి చేతికి ఏదో వస్తే ఎత్తుకుపోతాడండి. అది పెద్దదా, సైజు పెద్దదా, చిన్నదా, బక్కదా, జబ్బుదా, అందంగా ఉందా, ముక్కరుందా, జబ్బుదా, అనవసరం వాడికి. ఏ దొరికితే పట్టుకుపోవడమే. కాపర్ కొంచెం బాధేస్తుంది. మన మెసేజ్ పాస్టర్ కూడా ఇలాగ ఉన్నారండి చాలామంది. అందుకే నేనంటే చాలా ఇష్టం. నేనంటే పాస్టర్ జాన్ అంటే బ్రాండ్. దేవునికి స్తోత్రం కలుగాక. నేను చెప్తాను, సంఘ కాపర్లు అనేవాళ్ళు ద్వారం దగ్గర ఉండాలి, కానీ ఈ గోళ్ళ ఇగో ద్వారం దగ్గర ఉండాలి తప్ప కాపర్లు అనేవాడు గోళ్ళ మించి పక్క ద్వారం నుంచి ఆత్మని, విశ్వాసాన్ని, గొర్రెల్ని ఎత్తుకుపోకూడదు. ఎత్తుకుపోయేవాడు 10వ అధ్యాయం మొదలు వచ్చిన చెందినవాడు. నేను ఎన్నడూ గోళ్ళ ఎక్కి సంపాదించిన ఆత్మలండి. నేను డైరెక్ట్గా వాక్యం చెప్పి సంపాదించాను. ఎన్నైనా పర్లేదు, 5 ఉన్నా, 6 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా నిదానంగా సంపాదిస్తాను. వంకరగా మాత్రం సంపాదించను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు చాలామంది మెసేజ్ పాస్టర్లో తెగ సంపాదించేస్తారు. సంఘంలో నింపేసుకున్నారు. చెత్త చెత్త చెత్త, ఆ చెత్త, ఈ చెత్త, ఆ చెత్త మొత్తం నింపేసుకున్నారండి. పౌలు గారు అయితే వెనకున్న చెత్తను తుడిచిపెట్టి ముందుకు పోతున్నాడండి. వీళ్ళే చెత్త తెచ్చుకున్నారండి. ఇగో దొంగోడికి ప్రత్యేకించి వస్తాడా? ఏది వస్తుందో అది పట్టుకుపోతాడండి. మరి కొంత దొంగలు ఉంటారు, స్పెషల్ దొంగ అనమాట. అందులో బలంగా ఉందా, గట్టిగా ఉందా, మాంసం గట్టిగా ఉందా, బాగా లాభం వస్తుందా, మాంసం గట్టిగా వస్తుందా, బాగా తొక్కుతుందా అని దాన్ని చూసుకుని మరీ ఎత్తిపోతాడు ఒకడు. కొంతమంది పాస్టర్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరూ ఎత్తిపోతారండి. బలిసిన గొర్రెలు ఉంటాయి కొన్ని, అవి ఎత్తుకుపోతున్నారు. బక్క గొర్రెలు ఉంటాయి, అబ్బే అవి మన పని చేయవు. ఈ దొంగలు చేసే పనులు. ఏసే చెప్పిన మాటలు అర్థం ఉంది కదా. ఏమన్నాడైనా? గొర్రెల దొడ్డి ద్వారమున ప్రవేశింపక, అంటే నిజమైన ద్వారం కూడా వచ్చేవాడు, రాజమార్గంలో వచ్చేవాడు కాపర్ అనేవాడు. వంకర మార్గం వచ్చేవాడు దొంగ కాపరి, దొంగ సేవకుడు, మరియు దొంగ దోచుకునేవాడే ఉన్నాడు. పైగా అతను ఏం చేశాడట? దొంగయు దోచుకునేవాడని 8వ వచనం చూడండి. ఏమన్నా? నాకు ముందుకు వచ్చిన వాడు దొంగలను దోచుకునేవారే ఉన్నారు అన్నాడండి. అవునా? ఇప్పుడు ఇలా వచ్చి గొర్రెను ఎత్తుకుపోయాడు అనుకోండి, వాడిని ఏమంటుంది బైబిల్? ఏమంటుంది వాడిని? చెప్పాలి, మీరే చెప్పాలి సమాధానం. ఈరోజు ఎన్ని సంఘాలలోంచి ఇలాంటి దొంగ కాపర్లు ఎంటేమెసెజ్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసాలని మాయమాటలు చెప్పి బురచొల్లి తమ పాస్టర్ మీద, సంఘం మీద ఏదో నేరారోపణ చేసి ఏదో వేసి తన మంచున్నట్టుగా ఆ గుళ్ళు ఎత్తుకుపోతున్నారండి.
ఇదిగో ఆ రకంగా ఎత్తుకుపోయినవారు. వారు దొంగలు, దోచుకునేవారు. దొంగ దోచుకునేవాడు కాపరి చెప్పి గొర్రె ఎత్తుకెళ్తానే చెప్తాడా? కాపరి తెలియకుండా చేసే ఏదైనా, ఏ పనైనా దొంగ పనేనండి. నేనైతే చెప్పి చేస్తాను, అది దొంగతనం కాదు, వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. లైకర్త వచ్చుచున్నాడు, దోచుకుని వచ్చుచున్నాడు అని పాత్రలో ఒక మాట ఉంటుంది, పాత నిబంధనలో. దొంగ. సరే, ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్పుచున్నది? ఈ పాయింట్ చెప్పి ఆపేస్తాను నేను ఇక్కడతో క్లోజ్ మంది కాపరి మరియు గొర్రెలు. లాస్ట్ పాయింట్ ఇది. ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుంది? గొర్రె అనగా బైబిల్ భాషలో విశ్వాసి, ఓకేనా? కాపరి అనగా పాస్టరు, దొడ్డి అనగా సంఘమై ఉన్నది, ఓకేనా? దీన్ని బట్టి చూస్తే గొర్రెని ఎత్తుకుపోయినట్లయితే ఏ విధమైన చట్టం బైబిల్ చట్టం చెప్తుంది? సరే, కాపరి కష్టపడి గొర్రెలు సంపాదించాడు, దాని చుట్టూ గోడ కట్టాడు, దూరం పెట్టుకున్నాడు, రాత్రి మొగలు కాపాడుకుంటున్నాడు. ఈ నిద్రపోయిన సమయంలో లేదా కాపరి అక్కడ ఉన్న కనబడకుండా తెలియకుండా దొంగసాటుగా వచ్చి ఇక్కడ కాపరి తెలియకుండా రాజమార్గం రాకుండా దొంగ చాటును వచ్చి వేరే చాటును వచ్చి మాయమాటలు చెప్పి ఈరోజు ఎత్తుకుపోతున్న సేవకులు చాలామంది అలా ఆ టైప్లో ఈ వ్యక్తి కూడా వచ్చి గొర్రెను ఎత్తుకుపోతున్నాడు. ఓకే, బైబిల్ చట్టం ఏం చెప్తున్నాడు? ఒకడు గొర్రెను దొంగిలిస్తే, ఒక కాపరి ఇంకో సంఘములో ఉన్న విశ్వాసనే గొర్రెని దొంగిలించినా, దోచుకున్నా, తీసుకుపోయినా, మాయమాటలు చెప్పి ఎత్తుకుపోయినా, బైబిల్ చట్టం ఏం చెప్తుందో చూద్దాం. గొర్రె ఏంటి చెప్పండి? సాత్వికమైనది, అవునా? తప్పిపోతే తిరిగి రాలేదట. దారి తప్పిన గొర్రెలు మరలా వాడికి దారి తెలియదట. గొర్రెల కాపరి పైన ఆధారపడేది గొర్రెట. గొర్రె కొన్నిసార్లు మేకతో కూడా నడిపించబడుతుంది. కొన్నిసార్లు కొన్ని అమాయకమైన గొర్రెలు కొన్ని చోట్ల బలైపోతూ ఉంటాయట. అందుకే దేవుడు గొర్రెలు నిస్సహాయ స్థితిలో ఉంటాయి. అందుకే విశ్వాసులను దేవుడు గొర్రెని పోల్చాడు. ఇప్పుడు ఒకడు గొర్రెని దొంగిలించినా, మోసగించి ఎత్తుకుపోయినా, లేకపోతే గొర్రెని తీసుకుపోతే ఆ గొర్రె పలానా చోట ఉందని తెలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుంది చూద్దాం. మొదటగా మనం చూద్దాం, చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదవాలి. అందరూ తీయండి ప్లేయర్. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దాన్ని దొంగలించినా, అమ్మేసినా, చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు. ఇక్కడ ఎద్దు ప్లస్ గొర్రె, మన సబ్జెక్ట్ ఇప్పుడు ఎద్దు కాదు, ఇక్కడ గొర్రె, ఓకే? ఒకవేళ ఒకడు గొర్రె, ఇక్కడ అంతకనే ఎద్దునైనను, ఇప్పుడు ఎద్దును పక్కన పెట్టండి, గొర్రెని మన సబ్జెక్ట్ ఇది. గొర్రెనైనా దొంగిలించి అమ్మినా, చంపినా తర్వాత ఆ గొర్రెకు ప్రతిగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలండి? అంటే ఒక విశ్వాసని ఒక దొంగ పాష ఎత్తుకుపోతే ఎన్ని ఆత్మలు తిరిగి అప్పగించాలి? ఎవరి చట్టం ఇది? నీ బాబు నా బాబుది కాదు, మన పై బాబుది. ఏమంటే బోత్ కాదు కండి, నిజం చెప్తున్నాడు, మన పై బాబే కదా అసలు బాబు. నిజమేనా కాదా? వింటున్నారా? ఏదో అంటున్నారు, చాలుగా వినపట్లేదు నాకు, కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగాక. సరిగానండి, ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? అసలు గొర్రెని ఎత్తుకుపోవటమే తప్పు అంటే 4 గొర్రెలు ఇస్తాడు ఈ మొహమ్మోడు. ఈ దొంగ మొహడు ఇస్తాడా? అసలు దొంగోడు తిరిగి కొట్టాడా? దొంగతనం చేస్తే ఇస్తాడండి. ఒక విచిత్రం దొంగ అని చెప్పి గుర్తుందా? వాడి బెల్లి విచిత్రం దొంగ అంట. రాత్రి వచ్చాడంట, దొంగిలించాడట. ఈ దొంగిలించిన తర్వాత ఆడికి ఆకలిసిందంట, ఫ్రిడ్జ్ తెరిచాడట, భోజనం చేసాడట, తిన్నాడట, ఆడక్కడ పడుకున్నాడట. తెల్లారిపోతున్న సమయానికి లేచి షర్ట్ ఇప్పేసి పడుకున్నాడట, షర్ట్ వేసి వెళ్ళిపోయాడంట. తెల్లారి దొంగడు పడిన సంగతి తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వెతికితే వాడి షర్ట్ అక్కడ మర్చిపోయాడండి. ఆ ఇంట్లో షర్ట్ వేసి వెళ్ళిపోయాడు కంగారులో. వాడి షర్ట్లు ఏమున్నాయంటే వాడి పాస్పోర్టు, వాడి ఫోన్ నెంబరు, వాడి ఇంటి అడ్రస్సు, డోర్ నెంబరు మొత్తం ఉన్నాయి. ఈజీగా పట్టేశాడండి. ఇప్పుడు దొంగతనం చేసి అనుకుందాం,
పైగా అక్కడ పడుకోవడం ఏంటి, పనికి మొదలు కాకపోతే. పోనీ వెళ్ళేట కంగారులో వాడు చట్టేసుకోవడం వేసి, అంటే ఎలా వద్దని దొంగోడు నా అడ్రస్ కూడా ఇస్తానని చెప్పి వెళ్ళాడు మాట్లాడి వాడు దొరికేసాడండి. వాడే దొరికేస్తుంటే మనకి దొరకరా దొంగలు. ఖచ్చితంగా వర్తమానం చూస్తే దొంగలు ఎవరో దోచుకునేవో తెలుస్తుందండి. వర్తమానం చూస్తే, అందుకే కొంతమంది పాస్టర్లు వర్తమానం చదవట్లేదండి, ఎందుకంటే వాళ్ళు రంగులు బయటడతాయి. మీరు చదవమని చెప్తున్నాను నేను, మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక గొర్రె ఎత్తుకుపోయిన వాడు 4 గొర్రెలు ఇస్తాడా? మాట్లాడండి మీరు. అడికి ఆ చట్టం తెలిస్తే చేస్తాడా? మాట్లాడండి. అందుకే కదా గవర్నమెంట్ చేస్తుంది, ఇదిగో ఇది 1 వే, ఇలా వస్తే నీకు ఫైన్ అంటారండి. ఎందుకు పెట్టారు వాళ్ళు? మాట వినరని. ఇదిగో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇదిగో ఫస్ట్ క్లాస్లో ఉంటే, సెకండ్ క్లాస్లో ఉంటే, జనరల్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తాడు. ఇదిగో ఫస్ట్ క్లాస్లో ఎక్కావా ఫైన్ పడద్దు అంటాడు. అమ్మా టీటీ వస్తాడు, అమ్మ ఇక్కడ జనరల్ టికెట్ చూపించావు, అమ్మ ఇది ఏసీ బోగి, ఇక్కడ ఉన్నావేంటి, ఇది నీకు కాదు, ఇది వేరే వాళ్ళకి, సరే ఇక్కడ కూర్చోనంటే 5,000 కట్టు, ఫైన్ వేస్తాడు. ఫైన్ వేస్తాడని తెలిసిన వాడు ఎక్కుతాడు ఎవడన్నా? బుద్ధున్నాడు ఎవడెక్కడండి. అలాగే బైబిల్ కూడా ఫైన్ వేస్తుంది. ఒక విశ్వాసిని, ఒక గొర్రెని వేరొక దొంగని కాపరి, వేరొక సేవకుడు చెప్పబెట్టకుండా మాయమాలు చెప్పి ఎత్తుకుపోతే 4 గొర్రెలు ఇవ్వాలని మన బైబిల్ చట్టం చెప్తా ఉంది. మనము దీనికి చెందిన వారమైతే ఈ చట్టాన్ని పాటించాలి వద్దా? దీనికి చెందిన వారమేనా? దీన్ని పాటించాలి వద్దా? ఎవడు పాటిస్తున్నాడండి? చెప్పండి, ఎవడు పాటిస్తున్నాడు? ప్రతి పాస్టరు కబులు చెప్తారు, ఓ బోధ చేస్తారు గంటల కొలది, కరెక్టే. కానీ ఎక్కడ చేస్తున్నారు పనులు? ఏది? ప్రతి సంఘాల్లో ఇతర సంఘ విశ్వాసాలే ఉన్నారండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఆ సేవకుడు పర్మిషన్ ఇచ్చి పౌలు వల్లే నువ్వు అతను ఒనేసిము చేర్చుకో అని చెప్తేనే చేర్చుకోవాలి. ఒక పాస చెప్పకుండా ఇంకో విశ్వాసిని ఒక పాస చేర్చుకున్నాడు, వాడు దొంగయు దోచుకునేవాడు. దోచుకున్నాడు కాబట్టి చట్టం ఏం చెప్తుంది? బైబిల్ చట్టం, ఒకడు గొర్రెను దొంగిలిస్తే బైబిల్ చట్టం ఏం చెప్తుందంటే, ఇదిగో నిర్గమకాండము 20వ అధ్యాయములో చెప్తున్న చట్టం 4 గొర్రెలు ఇవ్వాలండి. నాతో ఉన్నారా? తర్వాత 2వ వచనం, దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడినట్ల, అందువలన రక్తాపరం ఉండదు. అంటే దొంగతనం దొరుకుతా కొట్టి చంపేసినా రక్తాపరం ఉందంటండి. చట్టమేది. ఏమంటున్నారు ఇప్పుడు? సరే ఇంకా చూడు, ఉదించిన తర్వాత వాడికి ఏమీ లేనందున, అంటే వాడికి సేవ ఏమీ లేకపోతే ఇదే పని, ఏమీ లేనందున ఇంకో అందున ఏరి చేసినందున, వాడికి ఏమీ లేకపోయినా ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలినది ఎద్దైనా గాడిదైనా, ఈ 2 మన సబ్జెక్ట్ కాదు. గొర్రెైనా సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికినడలా 2 అంతులు చెల్లించాలట. ప్రాణంతో ఉన్నాయి గొర్రెలు ఇప్పుడు అక్కడక్కడ చాలా సంఘాల్లో ఉన్నాయండి. మనయే కాదు, బోల ఆత్మలు ఉన్నాయి అక్కడ. మనది ఒకటిదే కాదు కర్మ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇండియాలో ఇదే గొడవ. ఏంటంటే ఎక్కడో సంఘంలో ఏదో గొడవ, ఏదో సమస్య, ఏదో కారణం అయినా కానీ ఆత్మలో సంఘ కాపరిని విడిచిపెట్టి ఇంకో సంఘంలో కనిపిస్తున్నాయి. వాళ్ళని మేపుతున్నారు, వాటిని మేపుతున్నారు, ఇంకా తిని మేపుతున్నారు. దొంగోడు ఎత్తుకుపోయిన దాన్ని మేపపోతే ఏం చేస్తాడు? ఎత్తుకుపోయినటువంటి వాడు ఏ విధంగా చెల్లించాలని బైబిల్ చెప్తుందండి. ఇప్పుడు నేనే పెద్ద దొంగని అనుకుందాం, కాసేపు అనుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. సంఘానికి వెళ్తాను, అక్కడికి వెళ్తా, సో చెప్తాను. ఇప్పుడు వెళ్తున్నాను, చాలా చోట్లకి వెళ్తున్నాను. ఇప్పుడు చాలా చోటకి ఆహ్వానం ఉంది నాకు, వెళ్తాం. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నెమ్మలు తీసుకొని, బ్రదర్ నీ పాస్టర్ లాగా మా సంఘంలో చాలా పరలోకలు ఉంటాయి, దూతలన్నీ అక్కడే ఉంటాయి, వచ్చేస్తావా అని అనుకోండి. పాస్టర్ గారండి, మా పాస్టర్ గారు అట్లా ఇలా ఇది మీరు చెప్పిన దాని నిజమేనండి, అడ్రస్ చెప్పండి, వచ్చేస్తాను, పలానా వచ్చేసాడు. రాగానే
ఈ పాస్టర్ మళ్ళీ అంతమంది ఉన్నా కానీ కేంద్రకం అంతా అక్కడే ఉంటుందండి. దా కూర్చో బాగా పెడతాడు, దగ్గర పెట్టుకుని. ఏంటి లాజిక్ ఏంటి ఇది? మోసం, నటన. అరే కొంతమంది ఉంటారు, ఇంకో సంఘంలో వచ్చిన వారికి పాటలు, కార్యక్రమాలు, ఆ తర్వాత అధ్యక్షులు, ఆ తర్వాత అన్నీ, మళ్ళీ ఆ వ్యక్తినే అంతమంది పాతోళ్ళు అక్కడ ఉన్నా కానీ అప్పుడే వచ్చిన పొగుడుతారు. ఎందుకంటే పొగిడితే ఉంటారని ఉద్దేశం వాళ్ళది. అసలు గొర్రె అయితే ఎందుకుంటుంది అక్కడ? పరిసేడు నటన జరుగుతుంది ఈరోజు సమాజాల్లో. దొంగోడు ఎత్తుకుపోయాడు గొర్రెని. నా బైబిల్ చాటం చెప్తుంది ఏంటంటే, ప్రైజ్ గాడ్, ఒక గొర్రెని తీసుకుపోతే 4 గొర్రెలు ఇవ్వాలి. ఒక విశ్వాసం తీసుకుపోతే ఆ పాస్టర్ దగ్గరికి మళ్ళా 4 విశ్వాసం తీసుకొచ్చి అప్పగించాలి. ఏ పాస్టర్ అండి బైబిల్ చాటను పాటిస్తున్నాడు? డినామినేషన్లో లేరు, మెసేజ్లో లేరు. నేను వెళ్ళి కనుక దొంగిలిస్తే, ఈ చట్టవాక్యం పాటించినట్లయితే, అయ్యయ్యో నేను పొరపాటు చేశానని పశ్చాత్తాపడి, బ్రదర్ ఇది వాక్యం రాయబడింది, ఇది నీకు సంబంధించింది, ఇది నాది కాదని చెప్పాలి. లేదా దానికి పరిహారంగా 4 ఆత్మలు లేకపోతే 4 గొర్రెలు చోలాలి. అందుకే నాతాను ఒక ప్రవక్త ఒక కథ చెప్పాడు. చదువుదాం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం వద్దాం. ప్రైజ్ గాడ్, ఆమేన్. 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల జాతర చదవండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, ఓకేనా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. కావున యెహోవా నాతాను దావీదుకు పంపాను. అతడు వచ్చి దావీదు ఇట్లనెను, ఒకనొక పట్టణమందు 2 మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరేమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకుంటుండగా వాని బిడ్డల వద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దలను తినుచు వాని గిన్నెలో త్రాగుచుండును. వాని కవిడ పడుకునిచున్నది. వాని కుమార్తె వలె ఉండేది. అట్లా ఉండగా మార్గస్థుడు ఐశ్వంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన వాడిని మార్గస్థునికి ఆయిత్యము చేయటకు తన గొర్రెల్లో కానీ గొడ్డల్లో కానీ దేనిని ముట్టనొల్లక. ఎంత స్వార్థపడండి వీడు, దుర్మార్గుడండి వీడు అసలు. ఇంకా ఆ దరిద్రుని గొర్రెపిల్ల మీద పడి దాన్ని పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేశాను. ఇది కథ చెప్పాడండి. నాతాన్ అనే ఆ ప్రవక్త వచ్చి, దావీదు మహారాజా అంతా కులసమేనా అంటే, అంతా కులాసమే కుశలమే అన్నాడండి. అయితే ఒక కథ చెప్తాను అన్నాడండి. ఏంటి కథ అంటే, అనగనగనగా అని మొదలెట్టాడండి. చెప్పాడనమాట. ఏమని? ఒక చోట ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడి దగ్గర ఒక చిన్న ఆడపిల్ల గొర్రెపిల్ల ఉంది. అది బిడ్డల వల్లే వాడి దగ్గర పండుకుంటూ చెక్క తింటూ చేదుములు తింటూ బిడ్డలతో కలిసిపోయి ఉంటూ ఉందన్నమాట. ఒకటే ఉంది. అయితే ధనవంతుడి ఇంటికి ఒకడు వచ్చాడు, మార్గస్థుడు. అయితే ఆ ధనవంతుడికి చాలా గొడ్లు ఉన్నాయి. అయితే అందులోది ఏవి తీసుకోకుండా అతను ఏం చేశాడంటే, తన వేది ముట్టుకోకుండా ఆ పరాయి వాడి యొక్క దరిద్రుడికి ఒకే గొర్రెపిల్ల మీద పడి దాన్ని తీసుకుని వచ్చిన వాడికి కోసి కూర వండి పెట్టాడు. ఇది జరిగిందయ్యా అన్నాడు. ఇలా జరిగిందన్నాడు. అప్పుడు ఆ మాట విని దావీదు అన్నాడు. చూడండి, దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, ఎందుకు కోపగించుకున్నాడు? అది తప్పు. చట్ట ప్రకారము ఒక గొర్రె పిల్లని తీసుకుంటే వాడు 4 గొర్రెలు పిలవాలి కదా. అలాంటిది ఇలా జరిగిందంటే చెప్పి గట్టిగా అరుస్తున్నమాట. కథ మాత్రము చాలా బాగుంది. కథలో తానే ఉన్న సంగతి తనకే అర్థం కాలేదండి. అర్థమైందా? కథ మాత్రం చాలా ఒంటరిగా ఉంది. ఆ కథలో తానే ఉన్న సంగతి గ్రహించలేకపోయాడు. ఈరోజు చాలామంది దావీదు వలె అలాగే ఉన్నారు. ఈరోజు తక్కువ లేచాడు, ఎందుకంటే రాజుగారు కదా, మరి న్యాయం చేద్దాం అనుకున్నాడు. లేచాడు. యెహోవా జీవంతుడు. మళ్ళీ ఇక్కడ యెహోవా జీవంతుడు మళ్ళను నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. మరణపాత్రుడు అన్నాడు. రెండోది వాడు అసలు
అంటే ఇప్పుడు దావీదు రాజు కాబట్టి తీర్పు తీస్తున్నాడు. ఏ తీర్పు తీస్తున్నాడు? బైబిల్ ప్రకారంగా ఓ గొర్రె పిల్లని తీసుకుపోతే 4 గొర్రెల పిల్ల వాళ్ళనేది కథ అనుకున్నాడు, కానీ ఆ గొర్రెలంటే మనుషులని గ్రహించటం లేదు. అర్థమైందా? గ్రహింపుంటే అలాగెందుకుంటాడు? గ్రహం లేదు కాబట్టి ఆ మనుషునికి మరణ పాత్రుడు వాడు కనికరము లేక వాడు వచ్చిన ఐశ్వర్యంతుడు ఏం చేశాడు? ఇంతగానో కనికరము లేకుండా తన ఎద్దకు వచ్చిన వానికి పేదవాని గొర్రె పిల్లను వధించి పెట్టడం అనేది కనికరము లేకుండా చేసిన మురక పని. అవునా? చెప్పండి. వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని. ఇక్కడ 4 ఎందుకు చెప్పాడు దావీదు? చట్టం, నిర్మాకాండంలో చట్టం. ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోతే దొంగిలించినా పాడు చేసినా ఏం చేసినా ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలనుకున్నాడు. అంటే ఇప్పుడు దావీదు చేసినది తప్పు. అవునా? దావీదే ఆ కథలో ఐశ్వర్యంతుడు. ఆ దరిద్రుడు చాలా చూడండి, ఒక సాధారణమైన విశ్వాసి. అతని దగ్గర ఉంటే చిన్న గొర్రె పిల్ల, దాన్ని తీసుకువెళ్ళి, అంటే వాడు చూడు ఎంత మురుకుడు, ఎంత స్వార్థపడో. తన దగ్గర గొర్రెలు ఉన్నాయా లేవా? ధనవంతుడి దగ్గర ఏది ముట్టుకోకుండా, వాడు సంఘంలో ఏమీ చేయకుండా పరాయి సంఘానికి వెళ్ళి, పక్క దరిద్రుడి సంఘానికి వెళ్ళి అక్కడ గొర్రె పిల్ల తెచ్చుకొని వచ్చినోడికి ఆయుత్తపరచడం అనేది ఎంతవరకు చట్టం అండి? ఇది ఎంతవరకు సేవ అండి? ఎంతవరకు న్యాయం అండి? ఇది మీరు చెప్పండి. అక్కడ చట్టం ఏంటంటే, బైబిల్ చట్టం, గొర్రె పిల్లను దొంగిలించిన, బలం తీసుకెళ్ళినా, మాయమలు చెప్పి తీసుకెళ్ళినా, ఏ విధంగా తీసుకెళ్ళినా చట్ట ప్రకారంగా 4 గొర్రెలు వారికి. అందుకే దావీదు రాజుగా ఉండి తిరిగి తీస్తున్నాడు. అవును, ఈ కార్యం చేసిన వాడు కాబట్టి వాడు చావాలి. ఎవరండి? ఎవరు? మరి సంఘాలు గొర్రెలు ఎత్తుకుపోతున్నారు, ఏమవ్వాలి? అదే చట్టం. సంఘాల్లో అక్కడ గొర్రె పిల్లని ఎత్తుకుపోతున్న వాడికే కనికరం లేకుండా చేశాడు కాబట్టి వాడు మరణపాత్రుడు. కాబట్టి అలాంటి వాడికి ఏం చేయాలి? అలాంటి వాడిని బట్టి ఏం చేయాలంటే, జరిగిన పేదవాడికి జరిగిన అన్యాయాన్ని బట్టి వాడికి ఏం చేయాలంటే 4 గొర్రెలు ఇవ్వాలి అని తీర్పు తెచ్చాడు. తీర్పు బాగుంది, కథ కూడా బాగుంది. అర్థమైందా? అంటే చట్ట ప్రకారంగా తీర్పు తెచ్చాడు. ఇప్పుడు ఆత్మీయంగా గొర్రె అనగా విశ్వాసి. ఒక గొర్రెని ఎత్తుకుపోతున్నటువంటి వ్యక్తికి బైబిల్ అతను తీర్చిన తీర్పు ప్రకారంగా అతను మరణపాత్రుడు. ఒక సంఘ కాపరి ఒక సంఘ విశ్వాసాన్ని తన దగ్గర పెట్టుకుంటాం, తన దగ్గర ఉంచటం, అతడు మరణపాత్రుడు. బైబిల్ చట్టం చెప్తుంది, నేను చట్టం ఆడుతున్నానండి. మాకు అది దొత్తించదండి అనుకో, పాతని మన పుస్తకం పీక పక్కనెట్టి కొత్త ఉంచుకో, దగ్గర ఉంచుకో. చాలామంది అంటారు మెసేజ్లో, ఒక పాత్ర మీద ఒక రెక్క, పక్షి రెక్క, ఇంకో రెక్క ఏంటి చెప్పండి ఇప్పుడు? మరి రెక్క పని చేయట్లేదే. తప్పించుకుని సాగులు చెప్తారు చాలామంది. బ్రదర్, కొత్త నిబంధన పక్షిరాజు రెక్క, పాత నిబంధన పక్షిరాజు. మరి పాత్ర చెప్తుందిగా, చట్టం ఏం చెప్తుంది? ఒక గొర్రె పిల్లను దొంగిలిస్తే ఒక విశ్వాసని ఇంకో సంఘంలో పెట్టుకుని చూడంటే, అది ఉన్న ఎడలా, అది చచ్చిన ఎడలా, అది అక్కడ దొంగిలించిన తెలిసిన ఎడలా దానికి ప్రతిగా 4 గొర్రెలు అనే చట్టం చెప్తుంది. పక్షిరాజు ఇంకో రెక్క చూడండి, ఆ రెక్క చెప్తుందండి. దీన్ని ప్రతి క్రైస్తవురాలు, ప్రతి కాపరి బైబిల్ చట్టాన్ని పాటించాలి. ప్రైజ్ గాడ్. అందుకే ఆ దరిద్రుని గొర్రె పిల్ల కథ ఇది. ఈ కథలో ఆ గొర్రె పిల్లను తీసుకున్నవాడు మరణపాత్రుడు. ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని అతను తీర్పు ఇచ్చాడు. దావీదు ఎక్కడి నుంచి దాన్ని తీర్పు ఇచ్చాడు? తాను ఎక్కడి నుంచి చదువుతున్నాడో వాక్యాన్ని, ఆ నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్నటువంటి చట్టాన్ని ఇక్కడ అమలుపరిచాడు. దీన్ని ఈరోజు మనం అమలుపరచాలి, సంఘశాఖలు అమలుపరచాలి. ఇంకా మెసేజ్ చర్చిలో కూడా చాలామంది పాస్టర్స్, సంఘ విశ్వాసులు సేవో ఆత్మో అభిషేకమో ఆమె గట్టి కలపడం ఇవన్నీ ఎన్ని చేసినా చట్టం పాటించవలసింది. శాసనం రాసినవాడు ఆయనే దానికి పాత్రుడై ఉన్నాడు. శాసనాన్ని ఆయనే దాన్ని నెరవేర్చిన వాడండి. ధర్మశాస్త్రం పొల్లైనా ఒక సున్నైనా ఏది కొట్టివాడదు, ప్రతిదీ పాటించడానికి వచ్చిందని చెప్పాడండి యేసుప్రభువు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఈ చట్టం కేవలం మనకేనా, కొంతమందికేనా, కేవలం యూదులకేనా? కాదు. బైబిల్ నమ్ముతున్న ప్రతి వ్యక్తికి ఈ చట్టం వర్తిస్తుంది. కాబట్టి ఒక్కడు గొర్రెని దొంగిలిస్తే
బైబిల్ చట్టం ఏం చెప్తుందంటే, ఒక విశ్వాసిని ఇంకో పాస్టర్ తన చర్చిలో తన సేవలు ఉంచుకుంటే దాని అర్థం అతనికి బదులు 4 విశ్వాసుల్ని లెక్క చెప్పాలి, లేదా మరణపాత్రుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియస్తులారా, కాపరి మరి గొర్రెల కోసం చాలా స్పష్టంగా విషయాలు మనం చెప్పుకున్నాం. ఇక కృపచేత, దేవుడి మహాకృపచేత ఈ సంగతులను మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మన హృదయాల్లో దేవుడు భద్రపరిచి అనేక హృదయాల్లో తన వాక్య చట్టాన్ని నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మ పావరము గొర్రె పిల్లని విశ్వాసం నడిపించును గాక. ప్రార్థన చేస్తాం. లేచి నిలబడండి. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి కాపరి మరి గొర్రెలు అనే అంశం మీద చివరిలో 2020 సంవత్సరంలో ముగింపులో మాకెంతో వర్తమానం ఇచ్చారు ప్రభువా. ఎన్నో సంగతులు మాకు నేర్పించారు, ఎన్నో వర్తమానాల ద్వారా సంగతులు మాకు ఇచ్చారు. నేను కాపరి మరి గొర్రెలు అనే వర్తమానము ఈ కృపచేత 17వ భాగం వరకు వచ్చారు దేవా. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆ 17 భాగాల్లో చెప్పిన విషయాలన్నీ మా సంఘ సభ్యులు వింటూ, ఇతరులు వింటూ, అవి ప్రవర్త మాటలే అని చెప్పి తీసుకొని చక్కగా బైబిల్ చట్టాన్ని వెంబడించేటువంటి కాపరులుగా, విశ్వాసులుగా అంతా క్రమంలోకి తీసుకురమ్మని, నీ చిత్త ప్రకారంగా చక్కటి వధువుని భూమి మీద, క్రమప్రకారమైన వధువుని, క్రమప్రకారమైన సేవను, క్రమప్రకారమైనటువంటి సేవకుడిని, క్రమప్రకారమైన విశ్వాసిని, అంతా క్రమంలో గొర్రెల్ని కాపరిని కూడా ఉంచి ప్రధాన కాపరిగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.